అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభావతి. కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అవి కూడా ఇస్తూ ఉంటాను కదా. దాదాపుగా అందరికీ కస్టమైజ్డ్ ఫ్రాక్స్ ప్రభావతి ఐడియా ఉండే ఉంటుంది. నేను ఇప్పుడు ఇంకో కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇది కూడా నా సొంత ప్రోడక్ట్ అండి. ఇది అరటి నారతో చేసిన క్లాత్ అన్నమాట. స్ట్రాంగ్గా ఉంటుంది, చూడడానికి పల్చగా ఉంది అని అనుకోవద్దు. ఇది షాపింగ్ బ్యాగ్గా తయారు చేసామన్నమాట. షాపింగ్ బ్యాగ్స్ అంటే కాటన్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, టోటే బ్యాగ్స్ అవి క్యారీ చేయాలంటే ముందు ఎంటీ తీసుకెళ్ళాలంటే చాలామంది ఇష్టపడకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ బ్యాగ్ మొత్తాన్ని కూడా ఈ చిన్న పౌచ్లోకి పంపించేసేయచ్చండి. ఇప్పుడు చూపిస్తాను అది ఎలాగో. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇంత చిన్న పౌచ్లోకి వెళ్ళిపోయింది బ్యాగ్ అంతాను. ఇది 2 సైజెస్లో చేసామండి. ఒకటి వచ్చేసి 20 లీటర్స్, ఇంకొకటి వచ్చేసేసి 16 లీటర్స్. ఇది 16 లీటర్స్ అండి. రెండు కూడా నా స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు స్టాల్ నెంబర్ 2 అండి. ఇదే కాకుండా హ్యాండ్మేడ్ కుషన్స్, ఇదిగోండి, ఇదంతా హ్యాండ్ వర్క్ అన్నమాట. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. సోఫాల్లోకి, కార్లోకి యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మనం గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇవి వాషబుల్ కూడానండి. ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టాల్ నెంబర్ 2లో. ఇది కూడా మేము తయారు చేసిందే. ఇదంతా హ్యాండ్మేడ్ వర్క్ అండి. స్మాకింగ్ అనేసి హ్యాండ్ వర్క్స్ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇది స్మాకింగ్ వర్క్ అండి పూర్తిగా. ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. స్టాల్ నెంబర్ 2 అండి. థ్యాంక్ యూ. ఇంకా మీ అందరికీ కావాల్సిన ఫ్రాక్స్ అవి కూడా ఉన్నాయండి. 300 రూపీస్ నుంచి 600 రూపీస్ వరకు ఇస్తున్నాను నేను. అది కూడా కస్టమైజ్డ్ ఫ్రాక్స్ విత్ గుడ్ క్లాత్, లైనింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది తాటి బెల్లం, హెల్త్కి చాలా మంచిది. ఇవి తాటాకులతో చేసిన దండలు, పిల్లలకి వేసుకునేందుకు బాగుంటాయి. ఇది డోర్ల పక్కన వేసుకుంటే షోగా ఉంటాయండి. తాటాకులతోనే తయారు చేస్తాము. ఇవి షో పీసులు, ఇవి కూడా షోకు బాగుంటాయి. తాటి చెట్టు లేతాకులతోటి తయారు చేస్తాము. ట్రైనింగ్లు కూడా ఇస్తాము. తాటి నీర కూడా ఉంటుందండి మా దగ్గర. ఆ నీర యూనిట్లోనే నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. చెప్పండి. డెబ్భై 76 సంవత్సరాల యువత మా సుందరి అమ్మగారు. ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ సంత ఉన్నా, ఎక్కడ మేళా ఉన్నా తాటి ఉత్పత్తులను ఆవిడ ప్రోత్సహిస్తూ ఉంటారు. తాటి ఉత్పత్తులు తయారు చేయడం అంటే సులభమైన విషయం కాదు. చేతులకు రక్తాలు వెళ్తాయి తయారు చేస్తుంటే. అంత కష్టతరమైన విషయం ఆవిడ ఇష్టంగా నేర్చుకొని ఎంతోమందికి ఉపాధిని ఇవ్వడానికి ఆవిడ వాళ్ళతో తయారీ చేయిస్తున్నారు, వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా ముందుకు వస్తే శిక్షణ ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా. అయితే గారు దీన్ని ప్రమోట్ చేయడానికి కారణం చెప్తాను ఒకటే. మనకు ఒరిస్సా తెలుసు కదా. ఒరిస్సాలో ప్రకృతి వైపరీత్యాలకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. తట్టుకోవాలంటే ఏం చేద్దామని ఆలోచించినప్పుడు కొన్ని లక్షల తాటి చెట్లు పెడితే అప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవచ్చని నిర్ధారించబడింది. ఆ ప్రయత్నంలో గవర్నమెంట్ పనిచేస్తుంది. తాటి చెట్టు నిలువెత్తు ఆరోగ్యదాయిని, తర్వాత
ఉపాధి కల్పన అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకుండా వేరే ఏ వస్తువులు వాడాలన్నప్పుడు మనకు ఈ తాటి బుట్టలు కానివ్వండి, ఈ అలంకరణ వస్తువులు కానివ్వండి ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. కళ్ళకు ఎంత ఇంపుగా ఉంటాయి, మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మన పండగల్లో కూడా, ఫంక్షన్స్లో కూడా మనం కనుక అలంకరణకి తాటితో తయారు చేసిన దాన్ని ఏమంటారు, మట్ట తాటి మొగ్గు తాటి, అది పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది. మనందరం తాటిని ప్రోత్సహించాలి. ఎందుకంటే అది ఎన్నో తరాలకి ఉపయోగపడే చెట్టు. గిఫ్ట్లకు కూడా తీసుకుంటారు సార్ మేడం, మా దగ్గర రిటర్న్ గిఫ్ట్లకు కూడా తీసుకుంటారు. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం. పెళ్ళిళ్ళల్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం, చాలా కార్యక్రమాల్లో ఇస్తుంటాం. మనం పెళ్ళికి వెళ్ళినా, ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా కూడా మనం కూడా ఏదైనా అందిస్తూ ఉంటాం. అప్పుడు ఈ మట్టి పాత్రలు, ఈ గోమయ వస్తువులు, అలాగే ఈ తాటితో తయారు చేసిన అలంకరణ వస్తువులు ఇస్తే కనుక కొంచెం వినూత్నంగా కూడా ఉంటుంది, మరియు వాళ్ళకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మనమందరం ఆ దిశలో ఆలోచిద్దాం. తప్పకుండా సుందరి గారు, సత్యం గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిద్దాం. నీరా నుండి అలంకరణ వస్తువుల వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సుందరి గారి స్టాల్ మన వేదిక బయట ఏదైతే ప్రాంగణం ఉందో అక్కడ ఉంది. తప్పకుండా వెళ్ళి అందరూ తెలుసుకొని తీసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు సుందరి గారు. రైతులకు, టెర్రస్ గార్డెనర్స్కి అవసరమైన వస్తువు దేశీ విత్తనాలు. వినియోగదారులకు కూడా కావాల్సింది దేశీ విత్తనాలు. దేశీ విత్తనాలని ప్రోత్సహించడం మన బాధ్యత. దేశీ విత్తనాలు పండిస్తే అవి తినడం మన హక్కు, కానీ ప్రోత్సహించడం మన బాధ్యత. మనం ఏం తింటున్నామో, మన ఆహారంలో ఏముంటుందో కూడా మనకు తెలియకుండా మనం తింటున్నాం. జెనెటికలీ మోడిఫైడ్ విత్తనాలు కూడా మన వంటగదుల్లోకి ప్రవేశం చేసుకుంటున్నాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది ఎవరికీ తెలియదు. ఆ దుష్ప్రభావాలు తెలుసుకోకుండా, వాటి ఉపయోగాలు, తర్వాత వాటితో వచ్చే ఇబ్బందులు అనేవి మనం అవగాహన తెచ్చుకోకుండా వాటిని వాడడం అనేది మనము వచ్చే భావితరాలకు చేస్తున్న పెద్ద నష్టం. వాళ్ళకి ఏవైనా అనారోగ్యాలు వచ్చాయనుకోండి మన ఈ చర్యల వల్ల, ఆ కష్టాలను అధిగమించడానికి వాళ్ళ జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుంది. అందుకని మనం మన చర్యలని సరి చేసుకుందాం, దేశీ విత్తనాలను ప్రోత్సహిద్దాం. మన రేణుకా గారు ఉన్నారు సూర్యాపేట నుంచి, ఆవిడ పృథ్వీరాజ్ దేశీ విత్తనాల పేరుట ఇంట్లోనే విత్తనాలు పండించి అందుబాటులో ఉంచుతున్నారు. అందులో చాలా గమ్మత్తైన విత్తనాలు కూడా ఉన్నాయి, కొత్త కొత్త విత్తనాలు కూడా ఉన్నాయి. పృథ్వీరాజ్ దేశీ విత్తనాల పేరుట రేణుకా గారు వారి ఇంట్లోనే విత్తనాలను పండించి మనకందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ కొత్త వంగడాలు, కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి, నేను కూడా ఎప్పుడు చూడలేదు, వినలేదు. మీరు పండించిన తర్వాత మాకు అందిస్తే తిని సంతోషించాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది వీటి గురించి. చెట్టు గుమ్మడికాయ మనం చెట్టుకి కాయడం అనేది చూడలేదు, చెట్టు గుమ్మడి. అలా తీసుకుంటూ పోతే ఎర్రబెండ ఇప్పుడు కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే తమలపాకు చిక్కుడు, ఇలాంటి కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త విత్తనాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. ఈ ప్రయత్నం ఆవిడ ఎప్పటి నుంచి మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, ఎలా ముందుకు సాగుతున్నారు, ఏమేమి అందుబాటులో ఉన్నాయి నేను చెప్పినవి కాకుండా అనేది రేణుక గారిని మనందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నానండి. అందరికీ నమస్కారం అండి. మాది పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలు, సూర్యాపేట. నా పేరు రేణుక. మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ పేరు మీద. మా దగ్గర 250 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి. మీకు ఇప్పుడు చెప్పడానికి చెట్టు గుమ్మడి, ఎర్ర చిక్కుడు, ఎర్ర కనుపు చిక్కుడు, వైట్ చిక్కుడు పింక్ బార్డరు, గ్రీన్ చిక్కుడు పింక్ బార్డరు, ఇలా
టమాటాలలో కూడా 10 రకాలు ఉన్నాయండి. చెంబు టమాటా, యాపిల్ దోస, బ్లాక్ దోస, వైట్ దోస, గ్రీన్ కీర, రెడ్ కీర ఇప్పుడు అందుబాటులో మీ దగ్గర ఇక్కడ స్టాల్లో ఉన్నాయండి. స్టాల్ నెంబర్ 25. ఈ స్టాల్లో మన దగ్గర అన్ని రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు వచ్చి చూడొచ్చు కూడా. మీకు ఫ్లవర్స్ విత్తనాలు కూడా ఉన్నాయండి. ఫ్లవర్స్ విత్తనాలు మన దగ్గర ఏ ప్యాకెట్ అయినా 20 రూపాయలేనండి. చాలా అవైలబుల్ ఉన్నాయి. పసుపు కూడా హిమాలయ లాక్డౌన్ పసుపు ఉంది, మామిడి అల్లం ఉంది, నాటు అల్లం కూడా ఉందండి, మొలకలతో ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్టార్ నెంబర్ 25లో తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, రేణుక గారు రోజు ఒక కొత్త వెరైటీ మా గ్రూప్లో పెడుతూ ఉంటారు. తీసుకోవాలి, కొనాలి అనే ఆసక్తి కలుగుతుంది, కానీ అందుబాటులో ఉండదు. నేను రైతులు తీసుకొని పండిస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయి కొత్త కొత్త వంగడాలు. ధన్యవాదాలు. పౌడర్ కూడా ఉంది మేడం. నంబర్ ఇచ్చారా? ఇయ్యాలా మేడం? మీ మొబైల్ నంబర్ చెప్పండి. మా దగ్గర ఇప్పుడు హిమాలయ లాక్డౌన్ పసుపు పౌడర్ కూడా ఉందండి. పావు కిలో 150 రూపాయలకి ఇస్తున్నాము. మా ఫోన్ నెంబర్ 9390426903. ఈ నెంబర్కు ఎవరు కాల్ చేసినా మేము సీడ్స్ పంపిస్తామండి. థ్యాంక్ యూ అండి. చాలా మంచి సువాసన ఉంది ఆ లక్కడంగు పసుపులో. తీసుకున్న వాళ్ళ అదృష్టవంతులు. ధన్యవాదాలు రేణుక గారు. మంచి దేశీ విత్తనాలని కాపాడి అందరికీ అందజేస్తున్నందుకు. ఇది పసుపు పౌడర్ మేడం. ఇది కొమ్ములు. ఈ కొమ్ముల్ని ఉడకబెట్టి మేము ఇది పసుపు పౌడర్ అండి. ఇది పసుపు కొమ్ములు. ఈ కొమ్ములను ఉడకబెట్టి ముక్కలు చేసి తర్వాత పట్టించి జలించి మీ దగ్గరికి పౌడర్ రూపంలో తీసుకొస్తున్నామండి. పావు కిలో 150 రూపాయలు. కొందరు రైతులు, పాపారావు గారు, ఇప్పుడు మొన్న బోధన నుంచి వచ్చిన పాపారావు గారు, ఈ పసుపుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని డ్రై చేసి పౌడర్ చేస్తున్నారు. అలా కూడా కష్టపడుతున్నారు కొంతమంది రైతులు. మనం గుర్తించాలి. హయత్ నగర్లో ఒక మహిళా సంఘం 6 మందితో మామ్స్ అండ్ మిల్లెట్స్ పేరు మీద రాజ్యలక్ష్మి గారు ఒక చిరు ప్రయత్నం చేస్తున్నారు. అందులో జ్యోతి గారు కూడా ఒక సభ్యులు. జ్యోతి గారు వాళ్ళు తయారు చేసిన వస్తువుల వివరాలు మనకు తెలియజేస్తారండి. హలో, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనకి ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ భారతి మూలా సంత వీళ్ళు మనకి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరికీ కృతజ్ఞతలండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఇది మనకు అందరికీ ఉపయోగపడేలా మీరు చాలా బాగా చేస్తున్నారు. కానీ మేము కొత్తగా దిగామండి ఇందులోకి. నాకు ఇలాంటివి కొత్త కనుక మీరు కొంచెం మాకు కూడా ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తే చాలా బాగుంటుంది. మాకు ఇది కొత్త కనుక. మాది మామ్స్ మిల్లెట్స్ అనేసి అక్కడి నుంచి వచ్చామండి ట్రైనింగ్ తీసుకొని. మాకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. రాజలక్ష్మి మేడం గారు, నాగభూషణాచారి గారు వీళ్ళు ఇవ్వడంతో మేము ఇక్కడి వరకు వచ్చామండి. మహిళా సంఘం నుంచి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మేము మిల్లెట్స్ తోటి మేము ఈ ప్రోడక్ట్ చేసామండి. మురుకులు, జొన్న మురుకులు, రాగి కొర్రలతోటి వీటితో చేసామండి. ఇది మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి. మనకు ఒకటి ఏంటంటే షుగరు, బీపీ ఇవన్నీ వస్తున్నాయి కదా, వీటి నుంచి మనం తప్పించుకోవడం గురించి వీటిని తయారు చేసి మేము ఏదో మాకు ఉన్నంత ఏమంటారు మాకు సాధ్యమైనంత వరకు వీటి నుంచి మీరు విముక్తిని కలిగించుకోవడం గురించి అనేసి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. ఇంకా చేయాలనేసి మా ప్రయత్నము. మాకు తక్కువ టైం అండి. ఇది లాస్ట్ మూమెంట్లో తెలిసింది కనుక మేము కొన్ని తయారు చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయి మేము చేయాల్సినవి. కానీ మేము ఏదో ఇక మాకు తెలియదు. ఇది ఫస్ట్ టైం కనుక మేము ఇక్కడ ఎలా ఉంటుంది ఏందనేసి తెలుసుకోవాలనేసి కూడా మేము ముందడుగేసాము. మీ ప్రోత్సాహంతో మమ్మల్ని కూడా ముందుకు నడిపించండి ఒక అడుగు. మాది 51 స్టాల్ అండి. మాకు కూడా కొద్దిగా మీరు ముందుకు నడిపించారంటే మేము కూడా ముందుకు వెళ్తూ ఉంటామండి. మీ ప్రోత్సాహంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలనేసి మా కోరిక.
మీరు సహకరించండి మాకు కూడా. థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ 9160917274 7472 9160917472 ఈ నెంబర్ అండి మాది. ఓకే, థ్యాంక్ యూ అండి. మిల్లెట్స్తో మహిళలు తయారు చేస్తున్న ఈ వస్తువులు చిరు తిండ్లు అండి. మరి చాలామంది మన ఇళ్ళల్లో చిరు తిండ్లు లేకుండా ఉండలేరు. చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉన్నాయి. వీలైతే ఎండాకాలం ఇవి మన పేపర్ కవర్స్ వస్తాయి, వాటిలో కనుక మీరు కనుక ప్యాక్ చేస్తే బాగుంటుందని నా సలహా. కేవలం ఎండాకాలం, మిగతా సమయాల్లో మీరు వేరే రకంగా ప్యాక్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయాలు కూడా ఏమైనా ఉంటే మనము చూద్దాం. చిరుతిండ్లు అండి చాలా తక్కువ ధరలో ఉన్నాయి. ఇది 50 రూపాయలే కేవలం. తప్పకుండా తీసుకోండి, ప్రోత్సహించండి. ఎందుకంటే మిల్లెట్స్తో మహిళలు తయారు చేస్తున్న ఈ వస్తువులు ఈరోజు మనం ఇవి కొనుక్కుంటే మున్ముందు ఇంకో మంచి మంచి తినుబండారాలని వాళ్ళు మనకు అందించడానికి ఉంటుంది. అనారోగ్యంలో ఎంతోమంది మన ఇళ్ళల్లో ఉన్నారు, కానీ ఈ వస్తువులను ప్రోత్సహించకుండా మనము ఆ మెడిసిన్స్ కోసము మిగతా విషయాల కోసం లేకపోతే ఆ అనారోగ్యాలను పట్టుకొని అలాగే ప్రయాణిస్తూ ఉన్నాము. అలా చేసే బదులు వీటిని ప్రోత్సహిస్తే మనకు ఆరోగ్యం, వాళ్ళకు ఉపాధి రెండు కలుగుతాయి. రాజ్యలక్ష్మి గారి చేస్తున్న ఈ ప్రయత్నం, దానికి సహకరిస్తున్న మీలాంటి మహిళలందరికీ కృతజ్ఞతలు. మీరు ఇంకా ముందుకెళ్ళాలని మనసారా కోరుతున్నాను జ్యోతి గారు. ధన్యవాదాలు. ఈ స్టాల్ అక్కడ వెనకాల లెఫ్ట్ సైడ్కి చూస్తారు మీరు, అన్నపాత్ర అని ఒకటి ఉంటుంది స్టాల్. అన్నపాత్ర ఐడియా ఏంటంటే, ఇప్పుడు మనము ప్రతిదానికి ప్లాస్టిక్ వాడుతున్నాం, గ్లాసుల నుంచి స్పూన్ల నుంచి అన్నీ. సో డిస్పోజబుల్ అనగానే ప్లాస్టిక్ వస్తుంది. సో ఇప్పుడు హాల్లో ఇప్పుడు హేమ మేడంతో కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్ఛార్జ్ హాల్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడో బయట స్టార్ట్ కంటే మనది మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దామని హాల్లో ఇప్పుడు 3 విషయాలు, 3 పదార్థాలు అంటే ఉంటాయి: గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు. సో ఫస్ట్ ఈ 3 ఎవరు వచ్చినా ఇక్కడ హాల్లో బుక్ చేసినా ప్లాస్టిక్ లేకుండా ఉట్టి మనము డిస్పోజ్ అంటే న్యాచురల్గా అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ పెడదామని డిసైడ్ అయినాం. సో ఇప్పుడు కొత్త బుకింగ్స్ అన్నీ దాని మీదనే చేసే ప్లాన్లు ఉంది. అందరికీ నమస్కారం అండి. ఇది మూలం అనే ఒక ఇనిషియేటివ్ సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ మూలం ఇనిషియేటివ్స్ ద్వారా మన సాంప్రదాయాలను, పద్ధతులను రకరకాల కార్యక్రమం ద్వారా ఇక్కడ మరీ కృష్ణ హాల్లో చేస్తూ ఉండేవాళ్ళం. అందులో భాగంగానే ఇప్పుడు మన గ్రామ భారతి మూలమ్స్ అంతా కూడా జరుగుతుంది. మూలం ఇనిషియేటివ్లో ఇంకో కొత్త ఆలోచన ఇదన్నమాట, అన్నపాత్ర. ముఖ్యంగా మనం ఏంటంటే గత 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే మన ఇళ్లలో ఫంక్షన్స్ ఏవైనా బయట ఏవైనా కానీ మనం టెంట్ హౌస్ నుంచి స్టీల్ సామాన్ తెచ్చుకొని చేసేవాళ్ళం. పెద్ద ఫంక్షన్ హాల్స్లో కూడా అవన్నీ ఉండేవి. రాను ఏమైపోయింది, మనకి డిస్పోజబుల్స్ వచ్చాయి, ప్లాస్టిక్ డిస్పోజబుల్స్, ప్లేట్సే కానీ గ్లాసే కానీ. సో ఇది చాలా కన్వీనియంట్ అయిపోయి మనందరం కూడా ఈవెంట్స్ ఒకప్పుడు ఏంటంటే కుటుంబం నుంచే వడ్డన కానీ అన్ని ఏర్పాట్లు కానీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ అవుట్సోర్స్ చేస్తున్నాం కాబట్టి ఆ కన్వీనియన్స్ కోసం ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్స్ అన్నీ మనకి మన ఫంక్షన్లలోకి మనకు వచ్చేసాయి. అవి ధర కూడా తక్కువ కాబట్టి అది ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అందరం అవే కొనుక్కుంటూ కొన్ని దశాబ్దాల నుంచి అవే నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే గత 5-10 సంవత్సరాల నుంచి అందరికీ ఒక ఆలోచన వస్తుంది, ఇది పర్యావరణహితంగా ఆరోగ్యం గురించి. ఈ ఆలోచన అనేది ప్రతి సంవత్సరానికి చాలా తీవ్రంగా మనకి జరుగుతున్న పరిణామాలని బట్టి మనుషులలో కూడా ఒక మార్పు అనేది వస్తుందన్నమాట. అందులో భాగంగా మనం ప్రతి ఫంక్షన్స్లలో, ఈవెంట్స్లలో ఏది చేసుకున్నా వచ్చే అతిథులకి మంచి భోజనం ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అన్నిటికీ బడ్జెట్ కేటాయించుకుంటాం, ఆ పెళ్ళిళ్ళే కానీ ఎలాంటి ఫంక్షన్సే కానీ. తీరా మన పాతలకు వచ్చేవరకు అక్కడ కాంప్రమైజ్ అయిపోతాం. బడ్జెట్ ఉండకపోవడం కావచ్చు, సమయం ఉండకపోవడం కావచ్చు, ఎక్కడో దగ్గర మార్కెట్లో ఏది ఉంటే అది తీసుకొచ్చేసేయండి అని మనం వాళ్ళకి చెప్పి తెప్పిస్తూ ఉంటాం. అక్కడ ఎక్కడైతే మనం అక్కడ అది నెగ్లెక్ట్ చేయడమో దాని మీద మళ్ళీ మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం వచ్చే అతిథులకి ఇచ్చే భోజనం ఎంత ముఖ్యమో ఆ పదార్థాలని పెట్టే పాత్ర కూడా అంత ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటున్నాం న్యూస్లలో, వేడివేడి టీని కానీ వేడివేడి పదార్థాలు కానీ ప్లాస్టిక్ గ్లాసులలో, ప్లాస్టిక్ కోటెడ్ పేపర్ గ్లాసులో తాగడం వల్ల ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అని తెలుస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మన ఆరోగ్య రీత్యా కానీ పర్యావరణ రీత్యా కానీ వీటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి,
అనేటిది మనకి సాంప్రదాయంలోనే ఉన్నాయి. మనం ఒకప్పుడు విస్తరాకుల్లో తినేవాళ్ళం, అరిటాకుల్లో తినేవాళ్ళం. ఆ పద్ధతులు ఏంటంటే ఇప్పుడు బంతి భోజనాలు లేకపోవడంతో వాటిని మనము పెద్ద పెద్ద ఫంక్షన్స్లలో వాటిని కోఆర్డినేట్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ వెళ్ళిపోయాయి అనమాట. సో దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న బఫే సిస్టంలో కూడా మనకి అడ్డాకుతోటి మోదుగాకుతోటి ప్లేట్స్ వచ్చాయి. ఏదైతే మనం ప్లాస్టిక్ బఫే ప్లేట్స్ వాడతామో వాటన్నిటి కూడా ప్లాస్టిక్ లైనింగ్ ఉంటాయి. వాటికి ప్రత్యామ్నాయంగా మనకి అడవుల్లో దొరికే మోదుగాకులు కానీ అడ్డాకులు కానీ వాడి అదే కార్డ్బోర్డ్ అట్టకి వాటిని స్టిఫ్గా చేస్తున్నారనమాట. ఇది గత 5 సంవత్సరాల నుంచి చాలా ప్రీవేలే ఎంతోమంది చేస్తూ ఉన్నారు. సో మన ఈ అన్నపాత్రలో భాగంగా కూడా అడ్డాకు, మోదుగాకు, చెరుకు పిప్పితోటి, తర్వాత వక్కాకుతోటి ఈ ఏదైతే ప్రకృతి ద్వారా వచ్చిన ప్రత్యామ్నాయ ఆకులు ఉన్నాయో ఆకుల ద్వారా ఈ ప్లేట్స్ తయారీ అవుతున్నాయి అన్నమాట. సో ఈ అన్నిటినీ కూడా మనం ఈ మరికృష్ణ ఫంక్షన్ హాల్లో ప్రతి ఫంక్షన్స్కి ఇవే అందుబాటులో ఉంచాలనే ఒక ఉద్దేశంతో సార్ వాళ్ళు ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో దీన్ని గత ఉగాది ఉత్సవంలో కూడా మేము అనౌన్స్ చేశాము. సో ప్రతి మూలం సంతలో కూడా మనం దీనికి సంబంధించిన విషయాలు చెప్తూ ఈ పాత్రలే కాకుండా మనం ఈ పాత్రలు క్యారీ చేయడం కానీ వచ్చే వినియోగదారులకు ఏదైనా మనం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా న్యూస్ పేపర్తో చేసిన బ్యాగ్లే కానీ కాటన్తో చేసిన బ్యాగ్సే కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈ విధంగా ఈ యొక్క గ్రామభారతి మన మూలం సంత 10వ సంత నుంచి ఏంటంటే ఇది కొంచెం స్ట్రిక్ట్గా సీరియస్గా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం అనమాట. సో మనకి ఇక్కడ అన్నపాత్రకు సంబంధించిన అన్ని ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ మరికృష్ణ హాల్లో. ఎవరికి ఎప్పుడు ఏం కావాలన్నా మీ ఫంక్షన్స్కి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎంత క్వాంటిటీ కావాలన్నా చిన్న సైజు దొప్పల నుంచి పెద్ద సైజు బఫే ప్లేట్స్ వరకు మనకి అయ్యప్ప పూజలకు కానీ వేరే వేరే పూజలకు కూర్చోవడానికి 14 ఇంచుల బఫే సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఉంటాయన్నమాట. సో అన్ని రకాల వస్తువులు మనం ఇవి వాడుతూ మనం పర్యావరణాన్ని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని కూడా వీలైనంతలో ఇవి ఉపయోగించడంతో మన ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోవాలి. మెయిన్ ఇది ఉద్దేశం. దీంట్లో మనకి స్పూన్స్ కూడా వస్తాయి, వుడెన్ స్పూన్స్ కానీ వక్కాకుతోటి స్పూన్స్ వస్తున్నాయి. సో మనం ఏదైతే మనం ఫంక్షన్స్లో వాడే పదార్థాలు ఉంటాయో ఫుడ్ తినడానికి స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ స్ట్రాస్ కానీ ప్లేట్స్ కానీ దొప్పలు కానీ ఇవన్నీ కూడా మనం ప్రకృతి సిద్ధంగా దొరికేటివి మనకి మీకు అందుబాటులో ఇక్కడ ఉంటాయి. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి దూరంగా ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే వీలైతే ఆ ప్రత్యామ్నాయాలకు వెళ్ళండి. మనం బయట గప్చుప్ బండ్లు కానీ ఎక్కడ చూసినా కానీ వైట్ కలర్ స్టైరోఫోమ్ కూడా వాడుతూ ఉంటాం. అవి ప్లాస్టిక్ కన్నా చాలా ప్రమాదం అనమాట. అవి తింటే వేడివేడి పదార్థాలు అందులో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ బాడీలోకి వెళ్తాయి. అవి తొందరగా డీగ్రేడ్ అవ్వనమాట. ఈ చాలా వరకు ఇంకా చాలామందికి మైండ్లోకి అది రీచ్ అవ్వట్లేదు. చాలా ప్లేసెస్లలో కూడా ఇవే వాడుతున్నారు ఎందుకంటే అవి చీప్గా వస్తున్నాయి కాబట్టి. సో మనం ఏ విధంగా అయితే ఆరోగ్యపరంగా గోఆధారిత ఉత్పత్తులు కానీ ఆర్గానిక్ ఉత్పత్తులు కానీ వాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము గత 5-10 సంవత్సరాలుగా. సో ఆ తినే పదార్థాలు కూడా వాడే పాత్ర కూడా చాలా ముఖ్యం అనమాట. సో ఆ ఉద్దేశంతో అన్నపాత్ర అనే పేరుతో ఈ యొక్క మూలం ఇనిషియేటివ్ ద్వారా ఈ అన్నపాత్ర బ్రాండ్ని తీసుకొస్తున్నాము. సో ప్రతిసారి కూడా మనకి దీనికి సంబంధించిన ప్రోడక్ట్సే మన భోజనంలో కూడా మధ్యాహ్న భోజనం ఏదైతే ఉంటుందో ఇదే పాత్రలు వాడుతూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చిన స్టాల్ హోల్డర్స్ కానీ వినియోగదారులు కానీ ఇంకా విజిటర్స్ ఎవరైనా కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ అన్నపాత్ర అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బల్క్లో ఏవైనా అవైలబుల్ ఉంటాయి. మీరు మీ పలానా ప్రాంతాల్లో కావాలంటే కూడా మేము అందుబాటులో ఇవ్వగలుగుతాం అనమాట. ధన్యవాదాలు. మన ప్రాంతంలో వేల ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, వందలు కాదు వేల ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. కానీ ఈ మార్పు ఈ ఫంక్షన్ హాల్లో కృష్ణ గారు తీసుకురావడం, భరత్ దానికి సహకరించడం అనేది గొప్ప విషయం. అన్ని ఫంక్షన్ హాల్స్కి ఈ వేదిక ద్వారా ఒక మెసేజ్ మా ద్వారా అందిస్తున్నాం. మీరు కూడా మీ ఫంక్షన్ హాల్స్లో వచ్చే వారు ఎవరైతే ఫంక్షన్ చేసుకుంటామంటారో మీరు పర్యావరణానికి హాని చేసే ఏ వస్తువుల్ని వాడమంటేనే మా ఫంక్షన్ హాల్ మీరు వినియోగించుకోవచ్చు. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. డెకరేషన్ నుంచి ఈ తినే వస్తువుల వరకు అన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవి మేము అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఒక ఆశ్వాసాన్ని ఫంక్షన్ హాల్స్ ఇస్తే కనుక తప్పకుండా ఆ హాల్స్ బుక్ చేసుకునే వాళ్ళు పర్యావరణానికి అనుసంధానంగానే పనిచేస్తారు. అది వచ్చే అతిథులకు కూడా మంచిది. అతిథి దేవోభవ అంటాం. అతిథికి మనము అనారోగ్యాన్ని అందించే వస్తువుల్లో మనము మన అన్నంని వడ్డించడం అనేది మంచి విషయం కాదు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ వస్తువులు ఇంకేదైనా ఫంక్షన్ హాల్స్లో కావాలన్నా ఫంక్షన్స్లో కావాలన్నా ఎలా సంప్రదించాలి భరత్ చెప్పండి. ఇప్పుడు ఇమీడియట్ అయితే ఈ నంబర్ పెట్టుకోండి. హాల్ నంబరే 9000121010. మనందరికీ ఉంది. ఇంకో నంబర్ కూడా దీని సిస్టమ్ అన్నపాత్ర కోసం ఇంకో స్పెషల్ నంబర్ కూడా ఇప్పుడే చెప్తాడు సాయి. ది ఐడియా ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ హాల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. హాల్ మెయిన్ రిసెప్షన్లోనే దాని ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సెపరేట్ సెటప్ సెపరేట్ ఏం లేదు. హాల్ రిసెప్షన్లోనే మీరు చేయొచ్చు. సో ఫస్ట్ కస్టమర్ సిస్టమ్కి ఫస్ట్ కన్జ్యూమర్ హాలే. సో హాల్ ఉన్న వాళ్ళు అందరం మనము కింద ఏ ఫంక్షన్ అవుతున్నా వాడతాం. అది మనం వాడే కొద్దీ ఇప్పుడు ఏమేమి అవసరం ఉంటాయి, ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది చూసుకొని
అందరూ బయట హాల్లకు వేరే చోట్లకు అన్నీ తీసుకుపోవచ్చు మీరు. మరికృష్ణ హాల్ నెంబర్తో పాటు ఈ నెంబర్ కూడా నోట్ చేసుకోవచ్చండి. 8247441635. ఐ విల్ రిపీట్ ఇట్, 8247441635. ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాల్ చేయగలిగితే మీకు ఉత్పత్తులకు సంబంధించి వివరాలు చెప్తాను. ఇప్పుడు ఫోన్ ఎవరైనా లేపలేదు ఏమైనా ఉన్నా మెసేజ్ ఒకటి పెట్టేయండి, రెస్పాన్స్ వస్తుంది. ఇది అఫీషియల్ నెంబరే సిస్టంలో. అంటే ఆ టైంలో ఎవరైనా వీళ్ళు పికప్ చేయలేదు, ఫోన్ లేపలేదు అనుకున్నా మెసేజ్ పెట్టినా మేము రెస్పాండ్ అవుతుంది. అండ్ దీంట్లో డిజిటల్ క్యాటలాగ్ కూడా, వాట్సాప్ క్యాటలాగ్ కూడా తొందరగా రిలీజ్ అవుతుంది. సో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎట్లున్నాయి అని లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఏం సెలెక్షన్ కావాలో చూసుకోవచ్చు. సో సాయి ఇప్పుడు ఇన్ ద నెక్స్ట్ 2-3 రోజులలో వీల్ సెట్ ఇట్ అప్ నా రైట్. వెనస్డే వరకు సాయి విల్ హ్యావ్ దట్ క్యాటలాగ్ షేర్ చేస్తాడు మన అందరితోని. ఐడియా ఏంటంటే మన దగ్గరే తీసుకునే అవసరం లేదు. మీరు ఎక్కడ తీసుకున్నా, ఏ షాప్లో తీసుకున్నా మీ దగ్గర తీసుకోండి. ఇప్పుడు ఇదే హాల్లోకే రావాలి, ఇక్కడే తీసుకోవాలి ఐడియా అవసరం లేదు. మీరు మీ దగ్గర ఉంది అడగండి. షాప్లో పోయి అడిగితే వాడి దగ్గర లేకపోతే అరే వాడే ఆలోచిస్తాడు నేను షాప్లో పెట్టుకోవాలి కదా, ఇట్లాంటివి మందికి అవసరం కదా. సో అట్లాంటి సిస్టమ్ చేసుకుంటే మనకు అందుబాటులో ఉంటుంది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఎవరికైనా కావాలంటే ఎక్కడ దొరకలేదంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. మనం దాన్ని సెట్ ఎట్లా తీసుకురావాలి, ఎట్లా అందుబాటులో చేయవచ్చో చూద్దాం. ప్రైస్ కూడా మీరు ఇప్పుడు సూర్యకళ గారు చెప్పినట్టు, భరత్ చెప్పినట్టు ఏదో అంటే ప్లేట్కి 200-300 ఖర్చు పెడుతుండొచ్చు తిండికి మనం. ఇది 5 రూపాయల, 10 రూపాయల, 15 రూపాయల. దాంట్లో ఆ ఫరక్, ఆ డిఫరెన్స్లా వాతావరణం ఎన్వైరన్మెంట్కి ప్రాబ్లం చేయకుండా, మన శరీరం మన ఆరోగ్యానికి ప్రాబ్లం చేయకుండా అంటే ఉన్న సొల్యూషన్ ఉంది, రెడీ ఉంది అంటే తీసుకోవాలి. 300 ఖర్చు పెట్టినప్పుడు 10-15 రూపాయలు డిఫరెన్స్ మీద 5% కాదు. ఆరోగ్యము, ఎన్వైరన్మెంటు, మన ఆ ఎక్స్పీరియన్స్ కూడా మరి ఇప్పుడు పోయి తింటున్నప్పుడు చేస్తున్నప్పుడు అరే న్యాచురల్ ప్రోడక్ట్ అంటే న్యాచురల్ అంటున్నప్పుడు ఒక మంచిగా మనసుకు కూడా ఒక మంచిగా పాజిటివ్గా ఉంటుంది, సంతృప్తి ఉంటుంది అక్కడ మనకు. సో మీరు ఎక్కడ మీకు ఛాన్స్ ఉన్నా యూజ్ చేయండి. మీకు ఏమైనా ఐడియాలు ఉన్నాయి ఇట్లాంటిది ఇక్కడ దొరుకుతుంది మంచిగా ఉంది అని చెప్పేది ఉన్నా మాకు చెప్పండి. సో మేము కూడా నేర్చుకుంటున్నాం, ఇది ఎక్స్పర్ట్ కాదు, మేము నేర్చుకుంటాం. మీ అందరితో కలిసి ముందుకు పోదాం, ఈ జర్నీని అంటే గట్టిగా చేస్తాం మనం. సో థ్యాంక్ యూ అండి అందరికి. ఈ మన సంత వేదిక ద్వారా ఇంత ఉత్కృష్టమైన కార్యాన్ని మొదలు పెడుతూ అన్ని ఫంక్షన్ హాల్స్కి ఒక మంచి సందేశాన్ని అందించిన కృష్ణ గారికి, భరత్కి అందరికీ ధన్యవాదాలు. సాయి నువ్వు ఈ విషయంలో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. భరత్ ఇప్పుడు నిరామయ సొసైటీ వాళ్ళు చేసిన ఈ క్యాలెండర్ గురించి వివరిస్తాడు. ఒక్కటే నిమిషం. ఇది నిరామయ సొసైటీ నుంచి తెలుగు కాలమాన పట్టిక అండి, క్యాలెండర్. గత ఉగాది ఉత్సవంలోనే లాంచ్ చేయాల్సింది ఉండే, అప్పటికి ప్రింటింగ్ రెడీ లేదు. అయితే మనం అందరం కూడా ఇంట్లో ఇంగ్లీష్ క్యాలెండర్లు వాడుతూ ఉంటాం కదా, అది అలవాటుగా వచ్చింది కదా. మళ్ళీ మనం ఎలాంటి విషయాలు చూసుకోవాలన్నా కానీ మనం మళ్ళీ తెలుగు క్యాలెండర్కి సంబంధించిన అక్కడిక్కడ వెతకాల్సి వస్తుంది. సో ఈ నిరామయ సొసైటీ ప్రకారం అయితే మనకి తెలుగు సంవత్సరాలు, ఇప్పుడు ఇది విశ్వావసునామ సంవత్సరం, చైత్రమాసం, మన తెలుగుకు సంబంధించిన అంశాలన్నీ ఉంటూ మిగతా శకునాలు అవన్నీ కూడా మనకి ఇందులో డీటెయిల్గా ఉంటాయన్నమాట. మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డేట్స్ వచ్చేసి కింద 1 to 31 ఉంటాయి. సో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటికే మీ స్టాల్స్ అందరికీ కూడా ఈ సొసైటీ నుంచి వాలంటీర్స్ మీకు అన్ని ఇచ్చి ఉంటారు. సో ఈ క్యాలెండర్స్ కూడా మనము కొంచెం వీటిని ఏ విధంగా యూజ్ చేయాలని కూడా తెలిస్తే బాగుంటుంది. సో సార్ వచ్చేసి బయటికి వెళ్ళారు, ఈవినింగ్ వచ్చినప్పుడు వీలైతే తను ఒకసారి ఏ విధంగా ఉపయోగించాలో కూడా చెప్తారు. సో మీకు ఇక్కడ స్టాల్ వచ్చేసి ఇక్కడ కార్నర్లో అన్నపాత్ర పక్కనే దాంట్లోనే స్టాల్ ఉందండి. ఇంకెవరన్నా ఈ క్యాలెండర్స్ కావాలనుకుంటే అక్కడ, మీ పేరమ్మా? పేరు నిఖిత అండ్ ఇంకో అమ్మాయి, 2 వాలంటీర్స్ ఉన్నారండి. మీరు వినియోగదారులు కానీ మన విజిటర్స్ కానీ ఇంకెవరికైనా కూడా తెలుగు క్యాలెండర్స్ మీ ఇంట్లో కావాలంటే మీరు ఆ స్టాల్కి వెళ్ళి సంప్రదించవచ్చు, మీకు ఒక క్యాలెండర్ ఇస్తారు. సో ఇది చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుందండి. మాట్లాడతామా? మనతో తార్నాకలో ఉండే కళ్యాణి గారు ఉన్నారు. ఆవిడ 6 సంవత్సరాలుగా మిల్లెట్స్ వస్తువులు తయారు చేస్తూ ఉన్నారు. కొన్ని నెలల నుంచి మన సంతలో ఆవిడ తయారు చేస్తున్న ఈ మిల్లెట్ వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. ఆ వస్తువులు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి, మరి ఇక్కడ ఆవిడకి స్పందన ఎలా ఉందన్న విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణి.
అది సౌపర్ణిక హెల్త్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది షాప్, ఒక స్టోర్ ఉందండి తార్నాకలో, స్ట్రీట్ నెంబర్ 1, కిమ్టీ కాలనీ. మాది ఎక్స్క్లూజివ్గా మిల్లెట్స్ షాప్ అండి. మిల్లెట్స్ తోటి ఇడ్లీ రవ్వలు, ఉప్మా రవ్వలు, ఫ్లోర్సు, నూడిల్స్, బిస్కెట్స్, కుకీస్, అంటే మిల్లెట్కి సంబంధించిన అన్ని వెరైటీస్ ఆ షాప్లో లభ్యమవుతాయి. మిల్లెట్స్ తోటి మురుకులు, లడ్డూలు, జంతికలు అన్నీ చేశాను. యాక్చువల్గా ఈరోజు చాలా వెరైటీస్ చేశాను, సేల్ కూడా అయిపోయాయి. థ్యాంక్ యూ టు గ్రామభారతి. అండ్ ఈ మధ్య కొత్తగా మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్, లంచ్ అని స్టార్ట్ చేశానండి. దానికి కూడా చాలా రెస్పాండ్ వచ్చింది. మిల్లెట్స్ తోటి ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ, అండ్ మిల్లెట్స్ తోటి లంచ్ కిచిడి, పొంగల్ ఆ టైప్లో, అండ్ మిల్లెట్స్ తోటి వెజిటబుల్ బాత్, వాంగీ బాత్ లాగా మిల్లెట్స్ తోటి అన్నీ ట్రై చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 10 లోపే ఇచ్చేస్తున్నాను, 8 కల్లా డెలివరీస్ ఇచ్చేస్తాను. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ డిన్నర్లో మిల్లెట్ రోటీ అండ్ పుల్కా కర్రీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ షాప్ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అండ్ డోర్ డెలివరీ కూడా ఉన్నది. నా కాంటాక్ట్ నెంబరు 8106153283. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా కావాలి అంటే మిల్లెట్కి సంబంధించింది ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మీకు డోర్ డెలివరీ ఉంటుంది, ప్లస్ షాప్ దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటుంది. మిల్లెట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా చేయాలి అని ట్రై చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ ఏ రోజు ఆ రోజే మీకు ప్రోడక్ట్ మీకు వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాను. విచిత్రమైన విషయం ఏంటంటే కళ్యాణి గారు నాకు ఫోన్లో పరిచయం, నేను ఇప్పటివరకు గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపడుతున్నాను, క్షమించాలి. జొన్న పిండితో లడ్డూలు నేను ఎప్పుడు తినలేదు. మీరు తాటి బెల్లంతో మీరు మాకు కొంచెం టేస్ట్ ఇస్తారంటే తప్పకుండా మేము కూడా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. కొత్త కొత్తవన్నీ చూడడానికి, ఆ ప్రయోగాలన్నీ మన మీద ప్రయోగించడానికి మంచి ప్రయోగశాల అయిపోయింది మన సంత. జొన్నలతో లడ్డూలంట, ఎప్పుడూ వినలేదు, చూడలేదు, జీవితంలో తినలేదు. ఈరోజు తినడానికి దొరుకుతుంది, అదృష్టం. ఇప్పుడే చూసాం నల్ల బియ్యంతో అరిసెలు, మురుకులు. మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంత కష్టపడుతున్నారు వీళ్ళంతా. కొంచెం చాలు, ఇంత అది మీరు తీసుకుంటారు. చాలా చక్కగా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది. మనమందరం ఆదరిద్దాం. ఆల్రెడీ ఆదరించారు, ఆవిడ చెప్పేశారు, మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా వేదిక మీదకి ఏమున్నాయో తీసుకొచ్చి చూద్దామంటే అసలు ఏమీ మిగలలేదన్నారు. సంతోషం. బీట్రూట్తో కూడా చేశాను మేడం. బీట్రూట్తో మురుకులు, కరివేపాకు మురుకులు ఇవన్నీ చేశాను. యాక్చువల్గా అవి కూడా అయిపోయాయి, తీసుకొద్దామంటే. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నేను అప్పుడప్పుడు స్టేజ్ దిగుతూ ఉంటాను. ఎందుకంటే సంతల్లో మనము ప్రకృతికి హాని చేయని వస్తువులని, మనం వాడుతున్న వస్తువులకు ప్రత్యామ్నాయాలని మనం ఎప్పుడూ పరిచయం చేస్తూ వస్తాం. అందులో చాలా అరుదుగా ఈ వస్తువులు మనకు అందుబాటులో మన సంతల్లో ఉంటున్నాయి. బాధగా ఉంది నాకు కూడా, ఎందుకంటే ప్రతిసారి సంతలో ఎవరైనా న్యాచురల్గా తయారు చేసిన బయో ఎంజైమ్స్ కానీ ఇలాంటి వస్తువులు కానీ అమ్ముతున్నారా అని చూస్తూ ఉంటాను. సంతోషం. సుప్రియ శ్రీకాంత్ గారు సురక్షితం అనే న్యాచురల్స్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు, ఎస్ఎస్ఎస్. సో నేను కూడా ఎస్ఏ. అయితే ఏ వస్తువులు ఆవిడ దగ్గర అందుబాటులో ఉన్నాయి, ఆ వస్తువుల విలువలేంటి, దేంతో తయారు చేస్తున్నారు, ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనే విషయాల్ని మనకు తెలియజేయవలసిందిగా వారి ఇరువురిని కోరుతున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు సుప్రియ. నేను సురక్షితం న్యాచురల్స్ ప్రోడక్ట్స్ నేను తయారు చేస్తాను. నేను తయారు చేసే వాటిల్లో ఫస్ట్ నేను నేర్చుకున్నది న్యాచురల్ క్లీనర్స్ అన్నమాట. ఎందుకంటే అందరూ అన్నీ వాడతారు కానీ క్లీనర్స్ విషయంలో అంత శ్రద్ధగా పెట్టి వాడరు. కాబట్టి ఇవి ప్రకృతికి హాని చేస్తాయి, మనకి హాని చేస్తాయి, కానీ అవి అందరికీ తెలీదు. ఏదో వాడేసుకుంటాము, తక్కువ రేటుకి వచ్చేస్తుందని అనుకుంటాము. కానీ వీటి వల్ల ఉండే ఉపయోగం అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఇవి నేర్చుకొని నేను తయారు చేస్తున్నవి. వాటిలో డిష్ వాషింగ్ లిక్విడ్ అనమాట.
ఇది విమ్ లిక్విడ్ లాగానే ఉంటుంది చూడటానికి, కానీ దీనిలో తయారయ్యేదంతా లెమన్స్ని ఉడకపెట్టి సర్ఫెక్టెంట్స్ ప్లాంట్ బేస్డ్ కోకోనట్ ఆయిల్తో తయారు చేసిన వాటితో తయారు చేసింది. దీనివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు, ప్లస్ పర్యావరణానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇవి బయోడిగ్రేడబుల్, ఇవి ఎప్పటికీ 28 డేస్లో బయోడిగ్రేడ్ అయిపోతాయి. దీనివల్ల మనం ప్రకృతికి కూడా హాని చేయము. ఇంకొకటి ఈ ఫ్లోర్ మేలు చేస్తూ ఉంటాము. ఇంకొకటి మనం అనుకుంటాం కానీ బయట వాడే సోప్స్ వీటిల్లో మనం తోమిన తర్వాత పైన ఒక సన్నటి లేయర్ లాగా ఏర్పడుతుంది, వైట్ కోట్. అదేంటో సరిగ్గా మనం తోముకోలేదు అని అనుకుంటాం, కానీ అది కెమికల్ అనమాట. మనం కంచంలో అన్నం పెట్టుకొని తినేటప్పుడు అవి మనకు తెలియకుండానే మనకి లోపలికి వెళ్ళిపోతాయి. వీటితో క్లీన్ చేసుకుంటే పూర్తిగా క్లీన్ అయిపోయి క్లీన్గా ఉంటుంది. మనకు కూడా ఎటువంటి అనారోగ్యం చేయకూడదు, ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఫ్లోర్ క్లీనర్ అండి. ఫ్లోర్ క్లీనర్ అనేది లెమన్ గ్రాస్ ఆయిల్, సిడార్ వుడ్ ఆయిల్ వీటితో వెనిగరు వీటితో తయారు చేసింది. వీటిని ఫ్లోర్లో నార్మల్గా ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవడమే. ఒక మూత వేసి క్లీన్ చేసుకోవటము. దీనివల్ల కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది బయోడిగ్రేడబుల్ ఇది కూడా. ఇంకా పైగా ఎసెన్షియల్ ఆయిల్స్ వాడతాము దీంట్లో, ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ వాడము. ఎసెన్షియల్ ఆయిల్స్ అందరికీ తెలియదు, మామూలుగా ఫ్రాగ్రెన్సే వాడతారు. జనరల్గా బయట దొరికే మార్కెట్లో దొరికే ఫ్లోర్ క్లీనర్స్లో ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ యూజ్ చేస్తాము, కానీ ఇక్కడ మనం ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం. వీటి పెట్టి ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది నిదానంగా క్రిములు కీటకాలు ఇవి రాకుండా దోమల బెడద కూడా కొంచెం తగ్గుతుంది. ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉన్నా కానీ పాకినా కూడా దాని మీద ఇంకా ఫ్లోర్కి కానీ మనకు కానీ ఇబ్బంది ఉండదు. ఇంకొకటి న్యాచురల్ పీతాంబరి. ఇది ఇత్తడి, రాగి కుండలు వీటిని తోముకోవడానికి యూజ్ అవుతుంది. ఇవి దేంతో తయారు చేసామంటే ఊక ఉంటుంది కదా, రైసు పొట్టు ఉంటుంది కదా, ఊకని కాల్చిన తర్వాత బూడిద వస్తుంది. ఆ బూడిద హోల్ లెమన్ పౌడర్, ఉట్టి లెమన్ పీల్ కూడా కాదు, హోల్ లెమన్ని ఎండబెట్టి డ్రైడ్ చేసిన పౌడరు, కుంకుడికాయ పౌడరు, క్లీనింగ్ పర్పస్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా కూడా యూజ్ అవుతుంది. ఈ రైస్ హ్యాష్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. పాతకాలంలో పూర్వం అందరూ ఈ బూడిద వేసి కొంచెం నిమ్మకాయ పిండేసి తోమేసేవాళ్ళు. అది ఇప్పుడు ఎవరు చేయట్లేదు, కానీ నేను అదే ఫార్ములాతో ఇది నేను తయారు చేశాము. ఇది ఇత్తడి, కంచు, రాగి వీటి వరకు బాగా పోతుంది. కుండలు కూడా కుండలకు కూడా తోముకోవచ్చు. ఈ నేచురల్ క్లీనర్స్ ఎందుకు మేము ప్రిఫర్ చేసామంటే, మనందరికీ ఒక స్వార్థం ఉంటుంది. మనందరికీ ఆర్గానిక్ ఫుడ్ కావాలి. అందరికి కావాలా వద్దా ఒకసారి చెప్పండి? అందరికీ ఆర్గానిక్ ఫుడ్, నేచురల్ ఫుడ్ కావాలి. కానీ నేచురల్ ఫుడ్ మనకు ఎలా వస్తుంది? ప్రకృతి నుంచే రావాలి, సహజసిద్ధంగా ప్రకృతి నుంచి రావాలి. కానీ మనం చేసేది ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి ఈ ముఖ్యంగా క్లీనర్స్తో మన డ్రైనేజ్ సిస్టమ్ నుంచి పొలాల్లోకి, నదుల్లోకి విషపూరితమైన కెమికల్స్ని వదులుతున్నాం. మార్నింగ్ లేచిన కాడి నుంచి టూత్పేస్ట్ తీసుకుంటాం, అది దాంట్లో కెమికల్సే. అది మనకి హానికరము, ప్రకృతికి హానికరము. తర్వాత బట్టలు ఉతుకుతాం, అది కూడా ఎక్కడో డీమార్ట్కో వెళ్ళి 400 రూపాయలకి 6 కేజీలు వస్తుందని చెప్పి అత్యంత విషపూరితమైనటువంటి కెమికల్ని తీసుకొచ్చి చక్కగా బట్టలు ఉతుకుతాం. ఆ కెమికల్ అంతా కూడా, ఆ విషం అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా పొలాల్లోకి, నదుల్లో కలిసి మళ్ళీ ఫుడ్ సైకిల్లోకి వెళ్ళి మళ్ళీ మనకే తిరిగి వస్తాయి. అట్లాగే ఫ్లోర్ క్లీనర్, అలాగే గిన్నెలు కడిగే లిక్విడ్. ఈ లిక్విడ్స్, ఈ క్లీనర్స్ అన్నిట్లో కూడా బయట మార్కెట్లో నురగ రావడం కోసం, బాగా తొందరగా మురిగిపోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాన్సర్ కారకమైనటువంటి విషపూరితమైన రసాయనాలు కలుపుతున్నారు. అలాగే స్మెల్ కోసం ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాడుతున్నారు. వీటన్నిటి వలన ఏమవుతుందంటే మనకి నష్టం కలగడం ఒక పార్ట్ అయితే, ప్రకృతి మొత్తం కూడా నష్టం అవుతుంది. ఈ ఫుడ్ సైకిల్లోకి, వాటర్ బేసిన్లోకి అంతా ఈ కెమికల్స్ వెళ్ళిపోయి
మనం రేపు నెక్స్ట్ జనరేషన్ కూడా అయినా సరే నేచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ దొరకాలంటే దొరకదు. అందుకని చెప్పి ఖచ్చితంగా మనమందరం ఆర్గానిక్ ఫుడ్ తిన్నా తినకపోయినా ఈ క్లీనర్స్ ఏదైతే ఉందో నేచురల్ క్లీనర్స్ వాడండి. పూర్వకాలం నుంచి మన పెద్దలు వాడిన పద్ధతుల్లో అయినా వాడుకోవచ్చు. లేదు మేము వాడలేము అనుకున్న వాళ్ళు ఇట్లాంటి మూలం సంత లాంటి సంతల్లో ఎక్కడైనా క్లీనర్స్ దొరికితే ఆ క్లీనర్స్ తీసుకొని వాడండి. అప్పుడు మనం ప్రకృతికి హానికరం చేసిన వాళ్ళం కాదవుతాము. అలాగే మన బాడీకి కూడా చాలా మంచిదవుతుంది. ఉదాహరణకి లైజాల్ లాంటివి వాడుతూ ఉంటాం. దానివల్ల వచ్చే స్మెల్ వలన ఊపిరితిత్తులకి ఎంతో అనారోగ్యం కలుగుతుంది. లైజాలే కదలే, మనమేం తినం కదలే అని చెప్పేసి వాడతాం. తర్వాత పిండిన తర్వాత నీళ్ళు ఎక్కడ పారబోస్తాం? మళ్ళీ డ్రైనేజీలో పోస్తాం. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? మెల్లగా ఒక కాలువల ద్వారా నదుల్లోకి వెళ్తాయి. ఆ నదుల్లో నుంచి మళ్ళీ పొలాల్లోకి వస్తాయి. అవి మళ్ళీ ఫుడ్ ద్వారా మనకే వస్తాయి. ఈ చైన్ అంతా మనం ఆపాలంటే మన ఇంటి దగ్గర మనం వాడేటువంటి ఫ్లోర్ క్లీనర్ కానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, గిన్నెలు కడిగే లిక్విడ్ కానీ, టూత్ పేస్ట్ కానీ, తర్వాత బాత్రూమ్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ కానీ, సోప్స్ కానీ ఏది కూడా విషపూరితమైనవి వాడద్దు. మీ ఆరోగ్యం పోయినా పర్లేదనుకుంటే ఓకే, ప్రకృతికి హాని చేసే అధికారం మనకు లేదు. కాబట్టి ఎవ్వరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ విషపూరితమైనటువంటి క్లీనర్స్ను వాడద్దు. చూశారు కదండి, సుప్రియ శ్రీకాంత్ గారు. మీ అబ్బాయి పేరేంటి? భావేష్. కుటుంబ సమేతంగా దేశ సేవ, నిజమైన దేశ సేవ అంటే ఇదేనండి. ఆవిడేమో మన ఆరోగ్యాల కోసం దేశీ వంగడాలతో వివిధ రకాల తినుబండారాలను తయారు చేస్తుంది, చిరుతిండ్లను తయారు చేస్తుంది. వీరేమో మన కోసం మనం చేసే పాపాన్ని తగ్గించడానికి, మనకు పుణ్యాన్ని పెంచడానికి. ఎందుకంటే పాపమే కదా, మనం ప్రకృతిలోకి ఎంత విషరసాయల్ని వదులుతున్నామో వాటి వల్ల ఎన్ని జీవాలు చనిపోతున్నాయో కర్మ ఫలితం అనుభవిస్తున్నాం. మళ్ళీ అదే చెత్తని మనం తెచ్చుకుంటున్నాం. మనం ఇచ్చే కెమికల్స్ తోటే పండిన పంటలు మన ఇంటికి వస్తున్నాయి. దీన్ని సరి చేసుకోవాలంటే దానికి ఒక సమాధానంగా వారు ఈ సురక్షితం న్యాచురల్స్ ద్వారా మనందరికీ ఇప్పుడు వారు చెప్పిన వస్తువులన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. నాకు తెలిసి ఇంతకంటే ఉత్కృష్టమైన దేశ కార్యం ఏదైనా ఉంటుందా అంటే దాదాపుగా ఉండదు. మంచి చేయడానికి కేవలం స్వచ్ఛందంగా వచ్చి ఇలా సేవలు చేయడమే కాదు, దాన్ని ఒక ఎంటర్ప్రైజ్గా కూడా చేయొచ్చు అని నిరూపించారు ఈ దంపతులు. సమాజానికి కావాల్సింది ఇలాంటి ఆదర్శ దంపతులు, సమాజం కోసం ఆలోచించి, దేశం కోసం ఆలోచించి, భావి తరం కోసం ఆలోచించి. ఎందుకంటే భావేష్ జీవితం కూడా అందులోనే ఉంది కదా, తను కూడా భావితరంలో ఒక భాగం. తనకు కూడా ఈ విచిత్రమైన ప్రపంచంలో ఒక మంచి చోటు కలగాలి అని అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ వస్తువుల్ని ఇప్పుడు ప్రేరేపించాలి తల్లిదండ్రులందరూ. చక్కని జంట, చక్కని కార్యక్రమం. మనం కూడా ఈ వీరిని ప్రోత్సహించి మన కోసం వీళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే మంచి వస్తువులు మనం తీసుకోకపోతే చెడు వస్తువులు మన ఇంటికి వస్తాయి. మళ్ళీ ఇవి ఎందుకు వచ్చాయని అడగడానికి మనకు హక్కు ఉండదు. మన బాధ్యతగా మనము నెరవేరుద్దాం. ఈరోజు ఆవిడ అన్ని వస్తువులు తీసుకురాలేకపోయారు, అయిపోయాయి, అమ్ముడుపోయాయి. హెయిర్ కేర్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవి కాదు, ఇవి ఫ్లోర్ క్లీనర్స్, ఇవి వాషింగ్ మెషిన్లో కూడా వాడచ్చు. లేదండి, అది బయో ఇంజన్స్తో చేసింది, లేదు తీసుకురాలేదు. అయిపోయింది. వాషింగ్ మెషిన్ లిక్విడ్ సోల్డ్ అవుట్ అయిపోయింది, లేకపోతే అది కూడా చూపించేవారు. అంటే వాళ్ళ దగ్గర అది కూడా ఉంది చెప్పడానికి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. మీరు మీ నంబర్స్ ఇవ్వండి, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, అందరూ మిమ్మల్ని సంప్రదించి వస్తువులను తీసుకుంటారు. మేము ఉండేది సురక్షితం న్యాచురల్స్. నేను ఇంట్లోనే చేస్తానండి, నాగోలు. మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి 7416394594 7416394594. ఇది సురక్షితం న్యాచురల్స్ నా ఫోన్ నెంబర్ అండి. మీకు ఎటువంటి కావాలన్నా కూడా నేను మీకు ఇంటికైనా పంపించగలను, కొరియర్ చేయగలను, లేదా ఎక్కడైనా తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మూలం సంత ద్వారా నేను ఇది సెకండ్ టైం అండి నేను పెట్టడం. అంతే,
ఫిబ్రవరిలో పెట్టాము, నెక్స్ట్ ఇప్పుడే పెట్టాము. అంటే ఇది అందరికీ నాకు ఇంతవరకు తెలియదు ఇలా జరుగుతుందని. జనవరిలో చూసాము, జనవరిలో చూసి ఫిబ్రవరిలో పెట్టామన్నమాట. కానీ బాగుంది, ఇలా అందరినీ అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయటం అనేది చాలా నచ్చింది, చాలా బాగుంది. ఎందుకంటే మాకు 2 పనులు అయిపోతున్నాయండి, ఇంట్లో కావాల్సినవి అవుతున్నాయి, ఇక్కడ మేము సేల్ చేసుకోగలుగుతున్నాము. మీకు తెలియని విషయం మాకు కూడా 2 పనులు అయిపోతున్నాయి. ఓకే, ధన్యవాదాలు. మీ వస్తువులు ప్రతి ఇంట వెళ్ళాలని, వెళ్ళే వరకు మేము కూడా ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మనతో మానస గారు ఉన్నారు. చీరాల చేనేత వస్త్రాలను మనకు అందించడానికి తీసుకొచ్చారు. భాగ్యనగరంలో ఉంటారు, కానీ చీరల నుంచి చేనేత వారి దగ్గర నుంచి చీరలను తీసుకొచ్చి మన సంతలో పెట్టారు. ఈ మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో. మన చేనేత కార్మికులకు ఊతం ఇవ్వడానికి ఆవిడ చేస్తున్న ఈ చిరు ప్రయత్నం మనమంతా అభినందించాలి, సఫలీకృతం చేయాలి. మీ స్టాల్ నెంబర్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీరు ఎందుకు చేస్తున్నారో చెప్పండి. హాయ్ అండి, నా పేరు మానస. నేను కొత్తగా స్టార్ట్ చేశాను శారీస్ పెట్టడం. నా దగ్గర మామూలుగా చీరాల తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నాను ప్రస్తుతం అయితే. శారీస్, పట్టు శారీస్, కాటన్ శారీస్, ఫ్యాన్సీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీరు నేను ఉండేది నాగోల్ హనుమాన్ నగర్ మాది. మామూలుగా నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. డైలీ ఇంట్లో ఉండడము ఎందుకు, ఒక హెల్ప్ ఉంటుంది కదా ఇంట్లో, అందుకే స్టార్ట్ చేశాను. ఇప్పుడు పిల్లలకి ఏదైనా అవ్వాలంటే ఒక్కరి వల్ల కాదు ఇప్పుడు, అందుకే నేను కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలనేసి చీరలు అనేది స్టార్ట్ చేశాను. ఓన్ బిజినెస్ అయితే మనము ఎక్కడ బయటికి వెళ్ళే పని లేకుండా పిల్లల్ని చూసుకోవచ్చు, ఇంట్లో బిజినెస్ చేసుకోవచ్చు అనేసి అట్లా స్టార్ట్ చేశాను. 2 చిన్న పిల్లలే అనమాట నాకు. నాది ఫోన్ నెంబర్ వచ్చేసి 9966295864. మీకు ఎప్పుడు ఏదా కావాలన్నా నా దగ్గర ఈ నెంబర్కి చెప్తే మేము హోమ్ డెలివరీ అయినా చేస్తాము. అంటే ఏ మోడల్ శారీస్ అయినా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. 9966295864. నా పేరు మానస, మేము ఉండేది నాగోల్లో. సంతోషం మానస గారు. కుటుంబ పోషణకు సహకరించడానికి మహిళలు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆల్రెడీ ఇంటి పని చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకుంటారు. అది కాకుండా ఇవి కూడా చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి సహకరించాలి. మానస గారి ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి. వారి కుటుంబానికి ఆయురారోగ్యాలని, లక్ష్మిని కూడా భగవంతుడు ప్రసాదించాలి ఈ ప్రయత్నం ద్వారా. ధన్యవాదాలు. మనకిప్పుడు కాకినాడ నుంచి చెల్లి లక్ష్మి వచ్చింది. కాకినాడ నుంచి కారాలు తీసుకొచ్చింది. అవి ఏ కారాలు, వాటి విశిష్టత ఏంటి? ఇందులో ఒకటైతే చాలా విశిష్టమైనది, నాకు తెలిసి మీలో ఎవ్వరు కూడా ఇప్పటివరకు రుచి చూడకపోవచ్చు, వినకపోవచ్చు. ప్రత్యేకమైన వస్తువులు తను కూడా తయారు చేసి తీసుకొస్తుంది. అవి ఏంటి అన్నది తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి. మేము అమృత నేషనల్ అండి మాది. మా దగ్గర మునగాకు పొడి ఉంటుందండి. డైరెక్ట్గా రైస్లోనే తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. కళ్ళుప్పున కడిగి నీళ్ళ ఎండబెట్టితో దాంతో తయారు చేస్తామండి ఇది. అదేవిధంగా కాకరకాయ పొడి కూడా ఉంటుందండి, అది కూడా మంచిగా ఉంటుందండి. అంతేకాకుండా మా దగ్గర తిప్పతీగ పొడి ఉంటుందండి. అందరూ రైస్లో వాటర్లో కలుపుకోవడానికి ఇస్తారండి. మా దగ్గర ప్రత్యేకత వచ్చి ఇది డైరెక్ట్గా రైస్లోనే కలుపుకొని తినొచ్చు అనమాట అండి. ఎన్నో రకాల వ్యాధులు నయం చేస్తుందండి. వైరల్ ఫీవర్ రాకుండా కాపాడుతుందండి అది. అంతేకాకుండా మా దగ్గర పచ్చళ్ళు కూడా ఉంటాయండి. హోమ్మేడ్ పచ్చళ్ళు ఓన్గా తయారు చేసినామండి ఇవి. మా పంట పొలాల్లో పండిన వంటి కాకరకాయలతోనే చేస్తామండి ఇది. అలాగే చిక్కీలు కూడా ఉంటాయండి మా దగ్గర. ఇవి ఓన్గా తయారు చేస్తామండి.
నాణ్యమైన బెల్లంతో తయారు చేస్తామండి. మీకు ఎవరికన్నా కావాలితే తీసుకోవచ్చండి. కోబ్రా పెయిన్ ఆయిల్ కూడా ఉంటుందండి మా దగ్గర. మహాబీరి గింజలు ఉంటాయండి. అదేవిధంగా ఎవరికన్నా కావాలంటే హోల్సేల్గా కూడా మేము ఇస్తామండి. మా నెంబర్ వచ్చేసి 8985233568 నెంబర్కి మీకు ఎవరికన్నా కావాలితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. 89 మా నెంబర్ వచ్చేసి 8985233568 అనే నెంబర్కి కాల్ చేయొచ్చండి. నమస్కారం అండి. విన్నారు కదా, అసలు తిప్పతీగని ఆకుని నోట్లో పెట్టుకోవాలంటేనే ఇష్టపడం మనం. అలాంటిది సర్వరోగ నివారణి తిప్పతీగ పొడి, కారపొడిలాగా అన్నంలో కలుపుకొని తినడానికి తయారు చేశారు. మంచి ప్రయత్నం, కొత్త ప్రయత్నం, అందరం ఆదరిద్దాం. ఎందుకంటే సర్వరోగ నివారణ చెప్పాను కదా, ఇది కనుక మనం మన ఇంట్లో వాళ్ళకి తినిపిస్తే రోగాలు అనేటివి లేకుండా ఇంటిని తయారు చేసుకోవచ్చు, దేశాన్ని తయారు చేసుకోవచ్చు. కృతజ్ఞతలు లక్ష్మి, మీకు ఒక మంచి వస్తువుని మా ఇక్కడ సంతకు వచ్చిన వాళ్ళకి అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మనకిప్పుడు నల్లగండ్ల నుంచి శ్రీమణి గారు వచ్చారు. వారి ప్రోడక్ట్స్ వచ్చేసి నేచర్ పథ్, అంటే ప్రకృతి దారిలో నడవడం. పథ్ అంటే దారి హిందీలో, ఫాలో నేచర్ ట్యాగ్ లైన్ వాళ్ళది. SSDJ ఈకో ప్రోడక్ట్స్ కింద కొన్ని ఈకో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. అవి ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో మనకు బేసిక్గా పాతకాలం పద్ధతులే మంచిది అని గుర్తు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. బట్ కొంతవరకు మనం చాలా అడ్వాన్స్ అయ్యాము. అన్ని అడుగులు వెనక్కి పోకుండా కొంతవరకు అడుగులు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం చేసిన ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. సో కుంకుడుకాయలే బెస్ట్, బట్ కొంచెం సెకండ్ బెస్ట్ ఆప్షన్ కావాలి అనుకుంటే షాంపూ బార్ అండి. సో ఇందులో మనకి కంప్లీట్ ఏదైతే ఫోమ్ వస్తుందో అది బయోడిగ్రేడబుల్ ఫోమ్, అంటే మన భూమికి హాని చేయదు. కొబ్బరి నూనె నుంచి తీసిన ఫోమ్ అనమాట. ఆ ఫోమ్తో పాటు మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ షాంపూ బార్లో. సో కొన్ని వెరైటీస్ షాంపూస్ చేసాము. నీమ్ అంటే ఇప్పుడు డాండ్రఫ్కి చాలా యాంటీ డాండ్రఫ్ అనేసి మార్కెట్లో చూస్తుంటాం కదా. సో మన పాతకాలం నుంచి తెలిసింది మనకు నీమ్ విల్ హెల్ప్ కదా. సో ఆ నీమ్ షాంపూ బార్ అనమాట డాండ్రఫ్ కోసం స్పెసిఫిక్గా ఫార్ములేట్ చేసింది. అండ్ ఇంకా మన షాంపూ బార్స్ అన్నీ కూడా pH బ్యాలెన్స్డ్, స్కిన్ సేఫ్ అనమాట. సో మన స్కిన్కి pH ఉంటుంది, దానికి దగ్గరగా ఉంటుంది. సో దానివల్ల దీని నుంచి వచ్చే ఫోమ్ కూడా బయోడిగ్రేడబుల్, అంటే బేబీ సోప్స్లో బేబీ ప్రోడక్ట్స్లో వాడతారు కదా అలాంటి ఫోమ్ వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి బేబీ సోప్ లాంటివే, అంటే సింటెడ్ బార్స్ అంటారు, సోప్ ఫ్రీ బార్స్. సో ఆ సోప్ ఫ్రీ బార్స్లో ఇదొక వేరియేషన్ అనమాట. ఇది హ్యాండ్మేడ్ సోప్ ఫ్రీ బార్, హ్యాండ్మేడ్ బేబీ సోప్ అని కూడా అనుకోవచ్చు. సో దీని కాంబినేషన్ వచ్చేసి తుంగగడ్డలు పౌడర్ ప్లస్ ఆరెంజ్ పీల్ పౌడర్, ఆ రెండింటి కాంబినేషన్తో మైల్డ్ ఫోమ్, ఇంకా యారో రూట్ పౌడర్ అంటారు, కార్న్ స్టార్చ్, అవి వేసి మోల్డ్ చేసిన షాంపూ బార్ అండి. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం ఎఫర్ట్ ఉంటుంది. ఇది మనము డో టైప్లో మిక్స్ చేసి ప్రెస్ చేసి చేసిన బార్స్ అనమాట. సో కొంచెం ఎక్స్పెన్స్ ఉన్నా కూడా తర్వాత రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. మనకు ఈ pH బ్యాలెన్స్డ్ బేబీ సోప్స్ వాడటం వల్ల మనకు స్లోగా మాయిశ్చరైజర్ అవసరం తగ్గిపోతుంది అనమాట. సో మాయిశ్చరైజర్ అంటే లోషన్స్, వాటిలో అడిషనల్ కెమికల్స్ ఉంటాయి. సో అవన్నీ లేకుండా మ్యాంగో బటర్ అండ్ బీస్ వ్యాక్స్తో చేసిన మాయిశ్చరైజర్ ఇది. సో వీటిలో కొంచెం ఇన్ఫ్యూషన్ అనమాట, శాండల్వుడ్ పౌడరు, పీ ఫ్లవర్స్. నేను ఒక గార్డెనింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి సో ఈ పువ్వులు వీటి గురించి కొంచెం ఐడియా ఉంది. వాటి నాలెడ్జ్తో కొన్ని ఫార్ములేషన్స్ చేశాను అనమాట. అండ్ ఇంకా
న్యాచురల్ డియోడ్రెంట్ క్రీమ్, స్ప్రేస్ అవన్నీ అవసరం లేకుండా ఇప్పుడు పర్ఫ్యూమ్స్ అన్నీ పడట్లేదు అందరికీ. సో ఇది ఒక న్యాచురల్ డియోడ్రెంట్ క్రీమ్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు ఎవరికి కావాలన్నా కూడా యూ కెన్ వాట్సాప్ అస్ ఆన్ 9000309144. సో మేము స్విగ్గీ మినీస్లో ఉన్నాము ఆన్లైన్లో. మీరు ఎక్కడున్నా ఇండియా మన భారతదేశంలో ఎక్కడున్నా ఈవెన్ అబ్రాడ్లో ఉన్నా కూడా మా డెలివరీస్ వెళ్తుంటాయండి. థ్యాంక్ యూ. ప్రకృతికి మన ఆరోగ్యానికి చేటు చేయని అన్ని వస్తువులు ఒకే వేదికలో అందుబాటులో ఉండడం అరుదు. ఆ అరుదైన వేదిక మన సంత. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడే సంత మొదలైందా అన్నట్టుంది ఇక్కడ కోలాహలం. ఇంత సందడి ఆనందం వేస్తుంది. వచ్చిన వినియోగదారులందరూ త్వరగా తీసుకోవాల్సిన వస్తువులు తీసుకొని ఇంటికి క్షేమంగా చేరవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సమయం దగ్గర పడింది. ఎవరైతే ఉత్పత్తులు తయారు చేశారో వారు కూడా వారి ఇంటికి చేరుకోవాలి. కాబట్టి మీరు త్వరగా మీ కొనకాలు పూర్తి చేసుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనందరికీ తెలుసు, రోజు రోజుకి భూమి నిస్సారం అవుతుంది. క్రిమి కీటకాలను చంపడానికి, భూమిలో సారాన్ని పెంచడానికి ఎన్నో విషతుల్యమైన ప్రమాదకరమైన వస్తువుల్ని మనము వాడడం చేస్తున్నాం. అది ఇంట్లో కావచ్చు, మన పొలాల్లో మడిల్లో కావచ్చు. అలాంటి సందర్భంలో మనకు మంచి ప్రత్యామ్నాయాలని, ప్రకృతిపరమైన వస్తువులని మనకు అందిస్తున్నారు తమ్ముడు చిల్కూర్ మోయినాబాద్ దగ్గర ఉంటారు. శ్రీభూమి ఆర్గానిక్స్ శ్రీశైలం ప్రతిసారి మన సంతలో ఈ ప్రోడక్ట్స్ పెడతారు. టెర్రస్ గార్డెనర్స్కి, రైతులకి ఎంతో ఉపయోగకరం ఈ వస్తువులు. ఈ వస్తువులు ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి తెలియజేయవలసిందిగా శ్రీశైలాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం కల్పించినందుకు. మెయిన్గా ఏంది అంటే మనం భూమిని మొత్తం చంపేస్తున్నాం. మనం బతకాలంటే ముందుగా భూమి బతకాలి. ఆ భూమి బతకాలంటే మనం ఎలాంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియంగా ఆర్గానిక్స్ ఇలాంటి ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడితే మనం భూమిని బతికించిన వాళ్ళం అవుతాం. దాంతోపాటు మనం కూడా బతుకుతామని నేను చెప్తున్నాను. అలాగే సేంద్రియ ఎరువులకు న్యాచురల్ ఫార్మింగ్కి తేడా ఏంటో తెలియకుండా కూడా అందరూ ఆర్గానిక్స్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ రెండిటికి చాలా డిఫరెంట్ ఉంది. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఆర్గానిక్స్ అంటే మనం బయట కొనుక్కున్న ప్రొడక్ట్స్కి సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటే వాటిని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి మనం బయట నుంచి కొనుక్కొని వచ్చి సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన పంటలో వాడడం దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. అదే న్యాచురల్ ఫార్మింగ్ అయితే మన సొంతంగా మన పంట చుట్టుముట్టు ఉన్న పదార్థాలతోటి మన పంటని పండిస్తే దాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. అలాగే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చేసి మనం ఎన్నో రకాల కషాయాలు తయారు చేస్తున్నాం. అందులో వేప కషాయం కావచ్చు, బ్రహ్మాస్త్ర కావచ్చు, నీమ్, అలాగే మనకు వచ్చేసి జీవామృతం ఇలాంటి ప్రొడక్ట్స్తో మనము పండించే పంటలన్నీ న్యాచురల్ ఫార్మింగ్ కిందికి వస్తున్నాయి. అలా మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్నో రకాలుగా ఆర్గానిక్స్ అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం. కానీ వాటికి తేడా తెలియకుండా వాడుతున్నాం. అట్లా అని మనం ఇప్పుడు నా దగ్గర వచ్చేసి సర్టిఫైడ్ ఆర్గానిక్ ఎరువులు మొత్తం సేంద్రియంగా ఉత్పత్తి చేస్తున్న ప్రొడక్ట్స్ నేను సేల్స్ చేస్తున్నాను. వీటి వల్ల మనము వ్యవసాయంలో అధిక మొత్తంలో దిగుబడి చేసుకోవచ్చని నేను చెప్పడానికి గ్యారంటీ ఇస్తున్నాను. అదే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వచ్చేసి వర్మీ కంపోస్టు, మనం ప్యూర్ పేడతోటి, ఆవు పేడతో తయారు చేస్తున్నాం. అట్లా కోకోపేట్ వచ్చేసి మనకు మొక్కకు కావాల్సిన వాటర్ హోల్డింగ్ కెపాసిటీని బాగా పెంచుతుంది అని చెప్పి మనం కోకోపేట్ వాడుతున్నాం. అట్లాగే నీమ్ పౌడర్, నీమ్ కేక్ అని చాలామంది చెప్తున్నారు. నీమ్ కేక్లో వచ్చేసి ఆయిల్ తీసిన తర్వాత వచ్చేదాన్ని కేక్, అది తీసిన మనకు ఆయిల్ కంటెంటే లేకపోతే మొక్కకు ఇచ్చే మనం నీమ్ కేక్ వల్ల ఏం ఉపయోగం లేదు. అదే ఆయిల్తో కంటెంట్ ఉన్న పౌడర్ని వాడితే మనకు చెట్టుకి ఇచ్చింది ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. అట్లే పాట్ మిక్స్ ఉంది. 5 రకాల పౌడర్లతోటి మనం ఒక మొక్కకు
కావాల్సిన అన్ని నైట్రోజన్, ఫాస్ఫరస్, అమోనియం ఇలాంటి మూలకాలను అన్ని విధాలుగా అందిస్తే మనకు చెట్టుకు గ్రోతింగ్ కూడా బాగుంటుందని చెప్తున్నాను. మాది వచ్చేసి శ్రీభూమి ఆర్గానిక్స్, మొయినాబాద్, కనకమామిడి విలేజ్, నియర్ బై చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరలో ఉంటుంది. మీకు కావాల్సిన అన్ని రకాల సేంద్రియ ఎరువులు మా దగ్గర లభిస్తాయి. మీకు కావాల్సిన దాంట్లో సంప్రదించి మీకు కావాల్సింది ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8142812800. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు చాలామంది టెర్రస్ గార్డెనర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమైనా ఇలాంటి వస్తువులు ఏమైనా మనకు అందుబాటులో ఉన్నాయని. ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి, శ్రీశైలం గారి దగ్గర ఉన్నాయి. మంచిగా ఇలా ప్యాక్ చేసి టెర్రస్ గార్డెనర్స్కి అందుబాటులో ఉంచుతున్నారు. మీరందరూ తప్పకుండా తీసుకొని ఇలాంటి వస్తువులు మళ్ళీ మళ్ళీ మనకు అందజేసేలాగా ఆయన ప్రోత్సహించాలని కోరుతున్నారు. కేవలం పేరుకే కాదు, తన వ్యవహారంలో కూడా మన రాణి గారు ఎంత ఔదార్యం, ఎంత గొప్పతనం, అన్నీ అందని వస్తువులు, అందని పొడి కారాలు మనకు అందిస్తున్నారు. ఆ పొడులు ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి, మళ్ళీ ఒకసారి రాణి గారు మనకు అందజేస్తారు. రాణి గారు. ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. మూలం సంతకి మరియు మూలం సంతలో ఉన్న ఈ ప్రముఖులందరూకి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా సూర్యకళ మేడం గారికి నా నమస్కారాలు. మళ్ళీ ఇంకా ఏంటంటే బ్యాక్ టు రూట్స్ ద్వారా నన్ను పరిచయం చేసి అందరికీ సోషల్ మీడియాలో పరిచయం చేసిన శ్రీనివాస్ గారికి కూడా స్పెషల్ ధన్యవాదాలండి. ఇది ఏంటంటే మళ్ళీ నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇవన్నీ కూడా నేను అంటే బయట దొరకని వస్తువులను నేను తయారు చేయాలనుకున్నాను. అవన్నీ కూడా అన్ని కారాలు అవి అన్నీ ఉంటాయి. కానీ ఈ ఆకులు ఔషధ గుణాలు కలిగిన ఆకులు అందరికీ తెలియదు కాబట్టి ఈ ఔషధ గుణాలున్న ఆకులతోటి నేను అంటే కారం రూపంలో చేస్తే వాళ్ళు రోజువారీగా తింటారు అని చెప్పేసి నేను చేయడం జరిగింది అన్నట్టు. ఇవి ఏంటంటే చెన్నంగాకు అంటారు. చెన్నంగాకు ఇది తెలంగాణలో ఎక్కువగా వాడతారు. ఇది ఏంటంటే ఇంకా కస్విందా అని కూడా అంటారు. ఇది అన్ని రోగాలకి కూడా ఎన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది అన్నట్టు. ఇది ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో జ్వరం వస్తే ఫస్ట్ పచ్చడి చేసి దాన్ని తినిపిస్తారన్నట్టు. ఇది పచ్చడే కాదు, కారం రూపంలో కూడా తినొచ్చు, పప్పులో కూడా వేసుకొని కూడా ఇది చెన్నంగాకును తినొచ్చు, ఏదో ఒక రూపంలో కూడా తినొచ్చండి. మళ్ళీ ఇంకేంటంటే ఇది గుంటగలగర అనేది నెత్తికి పెట్టుకోవడం అనేది తెలుసు, కానీ గుంటగలగర అనేది ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా చేస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలను కూడా నయం చేస్తుంది, జీర్ణకోశ సమస్యలను కూడా నయం చేస్తుంది అన్నట్టు. ఈ మోకాల నొప్పులు అది ఏదైనా నొప్పులు ఉన్నాయనుకోండి, ఇది దంచి దాని కాలంకి పెడితే అది కూడా నయం అయిపోతుంది. అంటే బయట కూడా ఈ ఆకుని పెట్టొచ్చు అన్నట్టు. ఇంకేంటంటే హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది. ఇదేంటంటే ఇది వెర్రి నువ్వులు. ఇప్పుడు మన సూర్యకళ మేడం గారు కూడా చెప్పింది ఏంటంటే ఈ వెర్రి నువ్వులని ఏంటంటే వెర్రిని తక్కువ చేస్తుంది, మళ్ళీ బోన్ స్ట్రెంత్కి కూడా కాల్షియము, మళ్ళీ ఇదేంటంటే ఎక్కువ బాలింతలకి పెడతారన్నట్టు. ఎందుకంటే ఈ కారము బోన్ స్ట్రెంత్ ఇస్తుంది కాబట్టి, మళ్ళీ మెమొరీ లాస్కి కూడా అది పనిచేస్తుంది కాబట్టి ఈ వెర్రి నువ్వులను కారంని నేను తయారు చేస్తున్నాను అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇవి ఫ్లాక్ సీడ్స్ కారము. మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ అంటే అందరికీ కూడా తెలుసు, ఇది అవిసె గింజలు. ఇదేంటంటే ఇది కొలెస్ట్రాల్ దానికి కూడా పనిచేస్తుంది అన్నట్టు. మళ్ళీ ఇంకేంటంటే ఇది మునగాకు కారము. ఇది కూడా ఏంటంటే కాల్షియము బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క కాబట్టి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్పేసి అమెరికాలో కూడా బాగా ఈ పొడిని వాటర్లో కలుపుకొని పరగడుపున తాగుతున్నారు. కాబట్టి మనకి
ఇది ఇది మన పప్పు ఏదో చేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. కానీ ఇట్లా ఈ పొడి రూపంలో చేసుకుంటే మనము ఎక్కువ రోజులు కూడా తినగలుగుతాం అన్నట్టు. ఇంకా ఏంటంటే ఇంకా కొండపిండి ఆకు అనేది కొండపిండి ఆకు కూడా ఏంటంటే అది కిడ్నీ సమస్యలకు బాగా పనిచేస్తుంది. కాబట్టి మన సంతలోనే నాకు చాలా సేల్ అయింది. మళ్ళీ ఫోన్లు కూడా చేసి నాకు ఏం చెప్పారంటే చాలామంది కొండపిండి ఆకు కావాలి, నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి మన యూట్యూబ్లో చూసి అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. ఏంటంటే అది లేదు, ఇప్పుడు కాదు, అందుబాటులో లేదు, వర్షాలు పడ్డప్పుడే ఉంటాయి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అన్నట్టు. ఇది కాకుండా ఇంకా తెల్లగల్జేరు కూడా, ఇంకా ఏంటంటే ఈ తెల్లగల్జేరు కూడా అది కిడ్నీ సమస్యలకు అది బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇంకా అవి కాకుండా కూడా నేను పచ్చళ్ళు కూడా మళ్ళీ మంచి గానుగ నూనెలతోటి పచ్చళ్ళు కూడా చేస్తుంటాను అన్నట్టు. నిమ్మకాయ, ఉసిరికాయ, టమాటా ఇవన్నీ కూడా పచ్చళ్ళు నేను తయారు చేస్తున్నానండి. నా యొక్క ఈ వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఫోన్ నంబర్ ఏంటంటే 9394013260. థ్యాంక్ యూ. 9394013260. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మొదటగా మాట్లాడను అన్నవారు నేను ఇప్పుడు మాట్లాడతాను అని స్టేజ్ ఎక్కి మరీ మాట్లాడుతున్నారు. ఇది మా విజయం. ఒక్కసారి మహిళలు మాట్లాడడం మొదలు పెడితే ఆపలేము మనం. వాళ్ళు ఇంక ముందుకు వెళ్తూనే ఉంటారు. మన కోసం ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేసి తీసుకొస్తారు. కృతజ్ఞతలు రాణి గారు. ఎందుకంటే ఇవి ఎవరు ఆలోచిస్తారు? అమ్మ ఆలోచిస్తుంది, అమ్మమ్మ ఆలోచిస్తుంది, నానమ్మ ఆలోచిస్తుంది, ఒక తల్లే ఆలోచిస్తుంది మన బిడ్డల ఆరోగ్యం బాగుండాలని. అలాంటి తల్లులు మన సంతలో ఉండడం, వారి చేతి ద్వారా తయారు చేసిన ఈ వస్తువులు మనకు అందడం మన అదృష్టం. వారి బిడ్డల్లాగా మేమంతా గౌరవిస్తున్నామండి మీరు చేస్తున్న ఈ కృషికి. మీరు ఇంకా ఇలాగే ముందు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాం రాణి గారు. థ్యాంక్ యూ అండి. తప్పకుండా మీ యొక్క అభిమానం మాకు ఉంటే చాలు, మేము ముందుకు వెళ్ళగలుగుతామండి. తప్పకుండా రాణి గారు, ధన్యవాదాలు. వేసవి అనగానే భయం. అబ్బా ఎండలో ఎలా బ్రతకాలి, ఎలా ఉంటాం అనే ప్రశ్నలు వస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళు మనకు వేసవి రాగానే మంచి పానీయాలు ఇచ్చేవాళ్ళు. మజ్జిగ, తర్వాత నన్నారి, వెట్టివేరు, అలాగే మన బిల్వం. ఇప్పుడు ఎక్కడున్నాయి అవన్నీ? మజ్జిగ కూడా లేదు. నిజం చెప్పాలంటే నిమ్మకాయ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఎవరు వచ్చినా చాయ్, ఎవరింటికి వచ్చినా చాయ్. కడుపు మండుతూ ఉంటుంది, ఏమీ అనలేకపోతారు, తాగి వెళ్ళాల్సి వస్తుంది. అతిథులను కూడా ఇబ్బంది పెడుతున్నాం. సరే, వాళ్ళు అడిగినా కూడా మనం వాళ్ళకి ఆరోగ్యాన్ని అందించే పానీయాలే ఇవ్వాలి కాబట్టి, అది మన బాధ్యత కాబట్టి, వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి కాబట్టి, అందుబాటులో లేని ఆ వస్తువుల్ని మనకు అందుబాటులో తీసుకొచ్చారు మన ఆశీష్ అనే పేరు అనిల్. మనకి ఇంతకుముందు తెలుసు బీ గుడ్ ద్వారా మనకు తేనె తర్వాత అనుసంధానమైన ఎన్నో వస్తువులు మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే మనకు అంజీర్ కూడా, డ్రై అంజీర్, ఇది సిరప్లో ముంచకుండా ఆరోగ్యకరంగా తయారు చేసిన అంజీర కూడా మన సంతలో అందుబాటులో ఉంచారు ఇద్దరు అన్నదమ్ములు. ఇప్పుడు మన ఆరోగ్యం కోసం వేసవి వచ్చేసింది, ఎండతాపం పెరిగిపోయింది, సూర్యుడు క్రోధితుడు అయ్యాడు కాబట్టి శాంతపరచడానికి మనందరి కోసం మంచి శీతల పానీయాలు తీసుకొచ్చారు. ఆ పానీయాలు ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మొదటిగా ఏంటంటే ఈ యొక్క స్టేజ్ నాకు మనం తీసుకొచ్చిన ప్రతి ప్రోడక్ట్ని చాలా బాగా ఆదరిస్తున్న
వినియోగదారులకు అదేవిధంగా ఈ విధంగా స్టేజ్ ఇచ్చి ప్లస్ ఇప్పుడు ఒక మంచి ఆరంభం కోసం ఒక మాటల ద్వారా చెప్పిన సూర్యకళ గారికి నా ధన్యవాదాలు మొట్టమొదటిగా. ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే మనం ఈ సమ్మర్ రాగానే ఒకప్పటి అలవాట్లను మనం మర్చిపోయి కేవలం ఏంటంటే ఒక సింథటిక్ అంటే సో కాల్డ్ టాప్ కంపెనీలు అనే చెప్పుకుంటామా ఇంకొకటి కానీ రాగానే ఏరా వెళ్ళి తీసుకొచ్చేసాయి అనే విధంగా మనం తయారయ్యాము. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఈ విధంగా ఉన్న ఈ డ్రింక్స్ అన్నీ కూడా జనరేట్ చేసే ఎకానమీ అంటే ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉంటుందో దాంట్లో జనరేట్ అయిన డబ్బు అంటామా ఇంకో ఆర్థికం అంటారో అదంతా కూడాను ఇతర దేశాలకి వెళ్ళిపోతుంది. డబ్బు అయితే వెళ్ళిపోతుంది ఒకటి, కానీ ఒక్కసారి మనం తిరిగి ఆలోచిస్తే ఈ సమ్మర్లో మనం తాగే డ్రింక్స్ కానీ మనకి అడ్వర్టైజ్ ద్వారా ఉదరగొట్టే ఏవైతే డ్రింక్స్ ఉన్నాయో ఒక్కసారి దాన్ని అసలు ఏముంటుంది అని చూసుకుంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఏం చెప్పాయంటే దాంట్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ అలాగే హై అమౌంట్ ఆఫ్ కార్బన్స్ అండ్ అసిడిక్ ఇన్ నేచర్. అంటే మనకి కొన్ని మేధావులు కూడా అంతకుముందుగా చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఈవెన్ దాంతో మీరు వాష్రూమ్ క్లీన్ చేసే అంత అసిడిక్నెస్ ఉన్నట్లాంటి డ్రింక్స్ని మనము కడుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే నిజంగా హై అమౌంట్ షుగర్స్ కూడాను. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఒబెసిటీ ప్రాబ్లం పెరుగుతోంది, ఒబెస్ అవుతున్నారు పిల్లల నుంచి. అంటే ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మనం వాళ్ళకి ఇలాంటి అలవాటు చేస్తున్నాం. సో ఆ అలవాట్లని మారుస్తూ అలాగే మనం మన యొక్క ఆర్థికము ఏదైతే డబ్బు జనరేట్ అవుతుందో దాన్ని వేరే ఇతర దేశాలకు పంపకుండా మన దేశంలోనే మన రూట్స్లోనే ఉంది. మన ఆయుర్వేదంలో కానీ ఇంకొక విధంగా చూసుకుంటే అంటే అలాగా మన అలవాట్లను మార్చుకోగలిగితే అటు మన ఆరోగ్యం కాపాడుకుంటామో అదేవిధంగా ఆర్థికంగా ఏదైతే ఉందో అది మన భారతీయులకి ఇంకా చెప్పాలి అంటే ఒక రైతులకి చుట్టూ తిరుగుతుందనమాట. అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు, దేశం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఎండాకాలం అన్నారు, దాదాపు ఇప్పుడు మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎంతోమంది వడదెబ్బకి చనిపోయారని చెప్తూ ఉంటారు. సో అలాంటి ఒక పెద్ద ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి మనం తీసుకొచ్చిన డ్రింక్స్ ఏంటి అంటే కనుక మనము శీతల అమృతం అని ఇక్కడ మనం మెన్షన్ చేసాము, లేదా ఈ బ్యానర్లో అయినా మీరు చూసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే శీతల అమృతం అన్నది మనకి చాలా వందల సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే మనకి నన్నారి అని అంటారు, నన్నారి సుగంధి అనంతమూల్ అని కూడా అంటారు. సో అలాంటి రూట్తో పాటుగా అదొకటి దాంతో మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఉండవు కాబట్టి సో దాంతోపాటు వటివేరు అలాగే మనకు తీయదనం కోసం పామ్ జాగరి తాటి బెల్లాన్ని వినియోగిస్తున్నాము, తులసి జీరా ఇలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి మనము ఒక అమృతము తుల్యమైంది కాబట్టి దాన్ని శీతల అమృత అనే పేరు ఇచ్చాము. ఇది మనకి బాడీని చల్లబరుస్తుంది. మీకు ఏదైతే సో కాల్డ్ కూల్ డ్రింక్స్ అంటారో అది ఎక్కడ మీకు చల్లబరుస్తున్న ఆనవాళ్ళు లేవు, కానీ ఇది ఆయుర్వేదిక్లో చెప్పిన విధంగా మీ యొక్క బాడీని చల్లబరుస్తుంది. మీ యొక్క ఏదైతే బాడీలో ఉన్న లివర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా మీకు వెరీ రిచ్ ఇన్ పామ్ జాగరి కాబట్టి న్యూట్రిషన్ విటమిన్స్ అనేది కూడా సమపాల్లో అందుతుంది. సో ఆ విధంగా ఒక డ్రింక్ ఏదైతే తీసుకొచ్చామో శీతల అమృత. అండ్ అది నుంచి ఇంకా నెక్స్ట్కి వెళ్తే శీతల దార అని అయితే చెప్పామో ఇది మారేడు అండి. మనకి శివుడికి పూజలకి మారేడు శ్రేయస్కరము, మారేడు శివలింగం పైన పెట్టడం జరుగుతుంది. ఎందుకు అని ఆలోచిస్తే అది ఆయుర్వేదిక్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పడం జరిగింది. అంటే దాని పత్రమేమి దాని పండేమి అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో అందుకని దాంట్లో మారేడు గుజ్జుతో అంటే ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండబెట్టిన దాంతో ఒక మారేడు దాంతో చేసింది ఈ యొక్క శీతల దార అనేది అనమాట. దీంట్లో ఏంటంటే మనము అశ్వగంధ కూడా కలిపాము. అంటే ఇమ్యూనిటీ బూస్టర్, మన బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మెండుగా ఉన్నాయి. ఇవాళ రేపట్లో క్యాన్సర్ అనే ఏదో ప్రాబ్లం ఉందో దాన్ని అడ్రస్ చేసి వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో కలపడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు నెక్స్ట్ వస్తే శీతల సుధా అనేది ఏదైతే ఉందో దాంట్లో స్వచ్ఛంగా జీరా, ధనియాలు, అదేవిధంగా మనకి సొంటి అంటారు, సొంటి, పామ్ జాగరి అని అన్నిట్లో ఉంది. అంటే ఎక్కడా కూడా షుగర్ క్రిస్టల్ షుగర్ కానీ వాడలేదు, కేవలం తాటి బెల్లం వాడాము. అదేవిధంగా ఏదైనా కూడా అంటే నేచురల్గా మన స్వీట్నర్ యూస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ సమ్మర్కి ఒక సొల్యూషన్ ఇస్తున్నాము ఒకటి. రెండోది ఆర్థికంగా మన ఇండియాకే మన భారతీయులకే ఆ డబ్బు అనేది ఉండేట్టుగా. ఎందుకంటే ఇది తీసుకోవాలంటే నేను ఒక అడవిలో ఉన్న ట్రైబల్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను, ఎందుకంటే అది మాత్రమే ఆర్గానిక్ అవుతుంది. దాంతో నేను చేసినప్పుడు సిరప్ ఇలాంటి కాన్సన్ట్రేషన్ వస్తుంది. మీకు మార్కెట్లో చూసినప్పుడు ఏమంటే వెరీ డైల్యూటెడ్, అంటే 1 kg నుంచి చాలా లీటర్లు చేస్తారు, ఆల్మోస్ట్ 50-60% షుగర్ ఉంటుంది. బట్ ఇక్కడ పామ్ జాగరితో ఇంత స్వచ్ఛంగా ఇంత కాన్సన్ట్రేషన్ రావాలంటే అడవిలో ఉన్న ఏదైతే రూట్స్ ఉంటాయో అది మాత్రమే వాడడం జరుగుతుంది. కాబట్టి ఇది తీసుకున్నప్పుడు మీ హెల్త్ పరంగా ఎలాగంటే బెనిఫిట్ ఉంటుంది అనేది మనము చెప్పుకున్నాం ఇందాకే. అంటే ఇప్పుడు శీతల సుధా చూసుకుంటే
అది మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్, ఉమెన్లో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు, అంటే అదేవిధంగా వాళ్ళకి పెయిన్స్ కూడా ఉంటాయి, క్రాంప్స్ అంటారు. సో దాని పరంగా కూడా యూజ్ అవుతుంది. అంటే ఇంతటి ఎందుకు రీసెర్చ్ పెట్టాము అంటే, మీకు తెలుసు ఇదివరకు మన మిత్రులు, మీడియా మిత్రులు ఆల్రెడీ మన వీడియోస్ కవర్ చేసినట్టుగా మనం మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఆర్గానిక్ అంజీర్ చేస్తున్నాము. ఎటువంటి షుగర్స్, ప్రిజర్వేటివ్ లేకుండా ఆర్గానిక్ అంజీర్ ఉంది కదా, అది ఎలాగ తీసుకొచ్చామో అదేవిధంగా గుడ్ బీ అనే దాని కింద మనం స్వచ్ఛమైన సహజ సిద్ధమైన మొక్కల నుంచి తీసిన నూనెలు, బీ వ్యాక్స్, నేచురల్ కలర్స్, అదేవిధంగా సువాసన కోసం ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్ని వాడడం జరుగుతూ అయితే స్కిన్ కేర్ చేస్తున్నాము. అయితే దానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఆ విషయం అంటే, సో ఆ స్కిన్ కేర్ వాడుతున్నప్పుడు చాలామంది అడిగే ప్రాబ్లం ఏంటంటే, నాకు హెయిర్ ఫాల్ ఉందండి, అలాగే విధంగా నాకు బ్లాక్ సర్కిల్స్ అవుతున్నాయి, నాకు బాగా ఇచ్చింగ్ ఎగ్జిమా ప్రాబ్లం ఉంది అంటే ఆ ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు నా ప్రోడక్ట్ కొంత ఇవ్వచ్చు, కానీ కేవలం ఎక్స్టర్నల్గా ఇచ్చే ప్రోడక్ట్ ద్వారా మీకు సొల్యూషన్ రాదు. అందుకని ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఏదైతే మీరు యూస్ చేస్తున్నారో దాన్ని ఇంటర్నల్గా కూడా వాడాలి. అంటే మీకు కఫ దోషము, పిత్త దోషం ఏవైతే ఉంటాయో వాటిని కూడా రెగ్యులేట్ చేయాలి. కాబట్టి ఈ ప్రోడక్ట్స్లో మనం ఆ విధంగా దాదాపు పరంపర వైద్యులు, గత వాళ్ళ తాతయ్యలు, తండ్రుల నుంచి ఎవరైతే వైద్యాన్ని చేస్తున్నారు, ఆయుర్వేదిక వైద్యం, వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఈ యొక్క కంప్లీట్ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. ఇది ఎప్పుడైతే మీరు యూస్ చేస్తారో మీకున్న బాడీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, ఇంకొకటి, సో అది కూడా అడ్రస్ చేస్తున్నాం. అంటే ఎక్స్టర్నల్ కోసం మేము గుడ్ బీ ప్రోడక్ట్స్, అలాగే ఇంటర్నల్ కోసం మన అంజీరు, అదేవిధంగా డ్రింక్స్ అనేవి ఇస్తున్నాం. దీన్ని మీ చిన్నపిల్లలు ఒక 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా తాగించవచ్చు, ఎటువంటి ప్రిజర్వేటివ్ ఉండదు. కాబట్టి సో ఈ విధంగా మనము వినియోగదారులకు మంచి ఆరోగ్యకరమైన ఒక ప్రోడక్ట్ని ఇవ్వాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాము. ఎందుకంటే మేము చాలా ఎక్కువ ఏమంటారు, మా వృత్తుల్లో మేము చాలా ముందుకెళ్ళాము, చదివాము. అయినప్పటికీ మనకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో దాని కారణంగానే ఈ ప్రోడక్ట్స్ మనం తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన అంజీర్ గురించి కానీ లేదా గుడ్ బీ ప్రోడక్ట్స్ కానీ వీటి పరంగా కూడా కావాలి అంటే నేను మన మిత్రులకి, మీడియా మిత్రులకు కూడా కోరుతున్నాను, ఇదివరకు మీ ఛానల్లో ఏవైతే కవరేజ్ చేశారో కుదిరితే దానిని తమ్నైల్లో కానీ లేదంటే మనం ఈ మాట్లాడుతున్న క్రమంలో హైలైట్ చేయడానికి ట్రై చేస్తే మనకి కంప్లీట్గా వాళ్ళకి ఎవరైతే కస్టమర్ ఒక వీడియో చూస్తే వాళ్ళకి ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్లో మీకు ఒక మంచి హెల్తీ ఆప్షన్ ఈ కూల్ డ్రింక్స్ అనట్లేదు, కూల్ డ్రింక్స్ అంటున్నాను. కూల్ డ్రింక్స్ని మానేయండి. మన ఆయుర్వేదం ద్వారా చెప్పిన ఏవైతే హర్బల్ డ్రింక్స్ ఉన్నాయో, హర్బల్ బేవరేజెస్ ఉన్నాయో, దీంట్లో మన శీతల్ ధార, శీతల్ సుధా, శీతల్ అమృతం, వీటిని ఎంచుకోండి, ఆరోగ్యకరంగా ఉండండి. ఇది మనం ఇక్కడ నుంచి ఈ యొక్క గొప్ప ప్లాట్ఫామ్ నుంచి మేము చెప్పాలనుకుంటున్న సందేశం అన్నమాట. సందేశం అనుకోండి, మా నుంచి ఒక మెసేజ్. సో ఇది చెప్తూ నేను నా యొక్క ముగిస్తున్నాను. ధన్యవాదాలు. తమ్ముళ్ళు అనిల్ అండ్ ఆశీష్ చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే ఇది మన అవసరం. ఈరోజు మన పిల్లలకి, మనకి, మన చుట్టాలకి, అందరికీ మనం అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది మన అవసరము. తప్పకుండా తీసుకోండి. ఇది 1/2 లీటర్ ప్యాక్లో కూడా అందుబాటులో ఉంది. నాకు తెలిసి ఇక్కడ సంతకు వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకుంటే, ఎందుకంటే వినియోగదారులు అంటే మనం అందరం వినియోగదారులమే నిజం చెప్పాలంటే. తప్పకుండా తీసుకోండి, ఇంటికి తీసుకెళ్ళండి, మీరు వాడండి. ఎందుకు చెప్తున్నాను, సమ్మర్ స్టార్ట్ అయింది, ఎండ ఎక్కువ అవుతుంది, మే వచ్చిందంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఒక పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళి మండపంలో ఉన్న అమ్మాయి అబ్బాయికి కూడా ఇది మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు, అంత గొప్ప వస్తువు. ఆలోచించండి. మన కోసం తాటి బెల్లంతో తయారు చేశారు. కావాలంటే చక్కెరతో తయారు చేసి తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉంచవచ్చు. కానీ మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి దీన్ని తాటి బెల్లంతో తయారు చేయడం జరిగింది. తమ్ముళ్ళు ధన్యవాదాలు నాన్న. నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. పోయిన వారం మన రైతు మహోత్సవంలో కలిసినప్పుడు 1/2 లీటర్ బాటిల్స్ ఆర్డర్ పెట్టాను. ఈరోజు కలెక్ట్ చేసుకుంటాను అని సభాముఖంగా చెప్తున్నాను. నాకు తెలిసి దాదాపుగా ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేయాల్సిన కొత్త వస్తువులన్నీ ఇంట్రడ్యూస్ చేసాం. అయితే ఇక్కడ ఒక మీకు అనిపించవచ్చు ఈ 1 లీటర్ కదా అని. సో ఇక్కడ ఒక పాయింట్ నేను మిస్ చేసింది ఏంటంటే, ఈ 1 లీటర్ని మీరు ఒక కప్పు ఈ సిరప్ తీసుకుంటే 4 కప్పుల నీళ్ళతో డైల్యూట్ చేసుకోవచ్చు. అంటే 1 లీటర్ ఈ సిరప్ మీకు 5 లీటర్ల డ్రింక్స్ ఇస్తుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే మీకు 1:4 రేషియోలు దీన్ని డైల్యూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో 1 లీటర్ మీ ఇంట్లో ఉందంటే ఈ సమ్మర్ అంతా వెళ్ళిపోతుంది.
అది ఒక పాయింట్. అండ్ ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పటికీ మన ప్రోడక్ట్లు ఒక 13 రాష్ట్రాలకి ఇండియా మొత్తంలో కూడా పంపిస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఏ మారుమూల ప్రాంతం నుంచైనా అడిగినప్పటికైనా సరే మనము మీకు ఇండియన్ పోస్ట్ ద్వారానో ఇంకే ఇతరత్ర దాంట్లో మనము మీ యొక్క డోర్ స్టెప్కి కూడా డెలివరీ చేసేందుకు కూడా మనము సిద్ధంగా ఉన్నాము. అయితే ఒక విషయం గమనించాల్సింది, ఇది మనం ఒక సింథటిక్గా చేయట్లేదు కాబట్టి మీరు ఆర్డర్ పెడితే ఒక 2 days 3 days అలా టైం పట్టవచ్చు. కొంత సహనంతో ఉండండి, ఎందుకంటే ఇది అప్పటికప్పుడు మనం చేయదు, రూట్ రావాలి, దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది లాంగ్గా. కాబట్టి సో అలాంటి ప్రోడక్ట్ని కొంచెం ఏమంటారంటే మంచి ప్రోడక్ట్ కొంత మనము వేచి చూసినా కూడా మంచిది అంటారు, కొంత వేచి చూసినప్పటికీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఒకవేళ ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మా ఫోన్ నెంబర్ నేను చెప్తున్నాను, 9963075000. మరొకసారి చెప్తున్నాను, 9963075000. ఈ నెంబర్కి ఫోన్ చేసి కానీ లేదా నేను ఫోన్ కొన్నిసార్లు లిఫ్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఒక వాట్సాప్లో మీరు ఎక్కడి నుంచి మేము ఏం కావాలని చెప్తే మనము తిరిగి మీకు మళ్ళీ ఆ చేరేసే క్రమంలో మేము ఉంటామన్నమాట. సో ఇది నేను చెప్దాం అనుకున్నాను. మన సంత సమయం వచ్చేసి పొద్దున 9-10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు. కానీ ఇప్పుడు సందడి చూస్తుంటే ఇప్పుడే మొదలైందేమో అన్నట్టుంది. చాలామంది ఇప్పుడే వచ్చి అన్ని వస్తువుల్ని చూడడం గమనించడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు మనం కవర్ చేయాలనుకున్న అన్ని మంచి వస్తువులు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే చెప్పండి, లేకపోతే ఇంతటితో ఇక్కడ వేదికను మాత్రం సమాప్తం చేస్తాం. కింద స్టాల్స్ మాత్రం దాదాపు 7-7:30 వరకు కొనసాగుతూ ఉంటాయి.